Hello guys, welcome back to Chari. Not sorry. And today we have with us Srinath Maganti. ఇప్పుడు హిట్ లో చూసా, యానిమల్ లో చూసా, లక్కీ భాస్కర్. Lucky Bhaskar లో చూసా. మై మామ్ ఇస్ అ ఫిజికల్ డైరెక్టర్. గేమ్స్ బాగా ఆడతాను. ఏం గేమ్స్ ఆడతావు సార్? వీడియో గేమ్, క్యారమ్ బోర్డ్. టీచర్లు కూడా హోప్లెస్ అని అంటే నవ్వు. తొందరగా లేకపోతే తీసుకెళ్లి బర్రె కింద పడుకోబెట్టి ముఖం మీద పాలు లిటరల్ ఐఎమ్ నాట్ కిడింగ్. ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ విషయానికి వద్దాం. కొంచెం నాకు అడగాలని ఉంది. అడగద్దు బ్రో. బ్రో 10th మార్క్ 28 ఆ? 28 నా క్లాస్ లో మలయాళీ ఉన్నాడు. ఆడేమో ఎందడా మోనే అనేటోడు. భక్షణం కలిచావును. అది నేను డీక్యూ గారితో పని చేస్తున్నప్పుడు సార్ నాట్లో ఎవడే సరే అన్న. మలయాళీ ఆను అన్నారు. ఆమె సరే అన్న. తర్వాత ఆయన కొంచెం మలయాళంలో మాట్లాడుతుంటే నేను అంతే వచ్చు అన్న. లేదు బాగానే మాట్లాడుతున్నాడు. నాకు ఇంకా వచ్చు సార్ మలయాళం అన్న. ఇంకేం వచ్చు అన్నారు. ఎందడా కిడికిరే నీ ఎత్రవాటి తల్లికో అన్న దర్శన ఇస్ మైన్. అంటే నా ఫ్రెండ్స్ ఐఐటి వాళ్ళు ఉంటది కదా, ఇంటర్ రాగానే మామ బీర్ తాగావా, నువ్వు మొగోడివి కదా, బీర్ తాగా. ఏఐ డబ్బులు కట్టా, ఎంసెట్కి డబ్బులు కట్టా, ఐఐటి డబ్బులతో బీర్ తాగేసాం. ఎగ్జామినేషన్ హాల్లో కూర్చుంటే ఇట్స్ లైక్ దాని తోడు ఇన్విజిలేటర్లు వెళ్తూ లుక్ ఇచ్చేటోళ్ళు, వీడు మళ్ళీ ఫెయిల్ అవుతాడు. అరే నిన్ను ఇంప్రెస్ చేయడానికి ఉండాలా, నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలా. బ్రో చాలా మంది రిలేట్ అవుతారు తెలుసా. ఈ న్యూస్ యాక్టర్ రీప్లేస్ అయ్యారు అనగానే అసలు మెసేజ్లు కొన్ని వచ్చినాయి బ్రో. క్యారెక్టర్లు చేసుకుంటున్నా పోయి అది చేసుకో, దిస్ ఇస్ వాట్ డిసైడ్. అసలు ఇట్లా తిడతారు ఏంద్రా మీరు. అవకాశం చాలా అరుదుగా వస్తుంది బ్రో. వచ్చినప్పుడు గ్రాబ్ ఇట్ అండ్ గివ్ యువర్ బెస్ట్. ఒక రిహార్సల్ చేసుకున్నాము, షార్ట్ అయిపోయింది అన్నారు. నేనేమో సర్ప్రైజ్ అవుతుంటే విశ్వకేమో అట్లానే ఉంటుంది ఇక్కడ. ఫుల్ మూన్ లిటరలీ మా నెత్తి ఇట్లా ఉంది బ్రో మూను. అక్కడే పడుకుని మాటలు లేవు. అందరం బాగుండాలి, డబ్బులు బాగా సంపాదించాలి, జీవితంలో ఎటువంటి లోట్లు ఉండొద్దు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురేసుకోవాలి. చాలా ఉందిరా నీలో అంటే నువ్వు హీరో అవ్వాలంటే ఓకే నాకు బిఫోర్ హ్యావింగ్ దిస్ కాన్వర్సేషన్ నాకు పర్సెప్షన్ ఉండింది. ఈ గంట కాన్వర్సేషన్ లో మన ఫుల్ క్లారిటీ వచ్చింది. ఈయన ఇదే ఇప్పటి వరకు వేరే చేశాడు అంతే. నేను ఇంకో 1 వీక్ అట్లా హ్యాపీగా మన నవ్వుకునే అన్ని గుర్తు తెచ్చుకున్న పనులు నేను చేసుకుంటూ యూ గైస్ విల్ బి దట్ గుడ్ మెమరీ ఫర్ మీ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై. Hello guys, welcome back to the channel. Welcome back to Chari. Not sorry. We are back with another episode of Sodhi Jepta and today we have with us Srinath Maganti. చాలా సినిమాలు చేశారు అండ్ చాలా అంటే చూడగానే మంచి అందగాడు ఆఫ్ పెదవాళ్ళు తీరన్నట్టుంటారు. సో ఈరోజు శ్రీనాథ్ బ్రోతో మనం చాలా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్. అక్కడే మీకు ఒక ఇంపాక్ట్ వస్తుంది, ఒక జోన్ వస్తుంది. ఆల్ ది మెకానికల్ ఇంజనీర్స్ అసెంబుల్. సో మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్, హీఈస్ ఎ కిడ్ ఆఫ్ ఎ టీచర్. సో కొంచెం చైల్డ్హుడ్ ఎట్లా ఉంటుంది ఇవన్నీ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్. అంటే కొంచెం పక్క వాళ్ళ బాధలు అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్నట్టు. సో ఇక లేట్ చేయకుండా శ్రీనాథ్ బ్రోతో మాట్లాడేసుకుందాం. బ్రో థెరపీ సెషన్ ఏం కాదు, పాడ్కాస్ట్. మనోడు నేను ఓకే నా ట్రామాస్ అన్ని చెప్తాను. నాట్ నెసెసరీలీ బట్ అది కూడా అయ్యే ఉన్నాయి. టీచర్ కొడుకు అంటే జోక్ కాదు. అదే అంటే నాకు ఫ్రెండ్స్ ఉండే బ్రో. అంటే లైక్ మై ఫ్రెండ్స్, నాకు ఒక కపుల్ ఆఫ్ క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు హూస్ మామ్ అండ్ డాడ్ వర్ టీచర్స్, హూస్ మామ్ వాజ్ ఎ టీచర్. ఇట్లాంటి వాళ్ళు నాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాడి బాధ నెసెసరీలీ ఎవడికి అర్థం కాదు, వాడికి నిజంగా అర్థం కాదు, రిలేటబుల్ కాదు. సో కొంతమంది ఉంటారు ఇప్పుడు లైక్ ప్రూవ్ చేసుకోవడంతో పాటు ఎక్స్ట్రా ప్రూవ్ చేసుకోవాలి. ఇట్స్ ఓకే నాన్న కాదు, ఎందుకు రా తక్కువ వచ్చినాయి అని కూడా ఉంటది కదా. సో మొన్న రీసెంట్ గా అనుదీప్ అన్నని కళ్యాణ్ చేశారు. వాళ్ళిద్దరు టీచర్ కొడుకులే అంట. వాళ్ళిద్దరు వాళ్ళ బాధ అది ట్రామా సెషన్. అది కొంచెంసేపు ఇప్పుడు మీరు చెప్పండి. How is it being a teacher? కాంటెక్స్ట్ గైస్, శ్రీనాథ్ అన్న వాళ్ళ మదర్ లైక్ షీజ్ ఎ టీచర్, ఫిజికల్ డైరెక్టర్ అని చెప్పి ఒక రోల్ ఉంటుంది. సో షీజ్ ఎ ఫిజికల్ డైరెక్టర్ అని. గ్రీన్ పెన్ she has a green pen. అయితే ఇంకా కష్టం. ఇంకా ఓకే we are seated. అంటే ఎలా ఉండేది చిన్నప్పటి నుంచి ఎలా ఉండేది బ్రో? అంటే మీకు మీ బ్రదర్ ఉన్నారు కదా, యంగర్ బ్రదర్. మీకు మీ బ్రదర్ కి ఎంత 5 ఏళ్ళు తేడా ఉంది. 5 ఏళ్ళు ఉందా? ఓకే ఫైన్. సో
ఎలా ఉండేది చిన్నప్పుడు? లైక్ ఆడికి పడే దెబ్బలు కూడా నాకు పడేవి. వీ కెన్ రిలేట్. మా తమ్ముడు ఇంత ఉండేటోడు, ఆడు నా వెనకొచ్చి నుంచునేటోడు. ఆడు తప్పు చేసినా నాకే పడేవి, నేను తప్పు చేసినా నాకే పడేది. ఏదో ఒకటి కొడితే కొట్టారు అన్నట్టు మొద్దు బారిపోయా. 1 సెకండ్ షర్ట్ ఎత్తుతా. కనిపించకుండా కొట్టు మమ్మీ. లేదు దెబ్బలు తగిలిన తర్వాత నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళి మా అమ్మ కొట్టింది చూసిన వారా, తట్టుకోగలుగుతా వారా నువ్వు, వైర్తో కొట్టిందిరా, నీకుందారా, నువ్వు తొడపాసం పెడితేనే చచ్చిపోతావు నా కొడుక. హీరోయిజం అలా ఉండేది. పక్కన ఫ్రెండ్స్ ఉంటారు కదా క్లాస్లో, ఏంటంటే ఎస్పెషల్లీ మ్యాథ్స్ క్లాస్లో తొడపాసం పెట్టేటోడిని. అనగానే సరే రేయ్ యు గెటప్ అని అనగానే సార్ ఈడే సార్, సార్ ఏమన్నాను, నువ్వు వచ్చి బోర్డు మీద రాయరా, బోర్డు మీద సాల్వ్ చేయంటే నేనేమో క్లాస్లో మన సైట్ వేసే అమ్మాయి ఉంటారు కదా, బోర్డు దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని చూడటం, పరువు పోతుంది ఇప్పుడు, నన్ను చూడకు నువ్వు ప్లీజ్ కళ్ళు మూసుకో, ఈడ్చి కొట్టేటోడు. అది కూడా డైరెక్ట్ గా మెలికలు తిరుగుతూ కాదు బ్రో, కొన్ని పాయింట్స్ ఏంటంటే రాయటం రాక అలా స్టాచ్యూ అయిపోగానే వెనక నుంచి కేళ్ళెట్టుకుని కొట్టేటోళ్ళు లేదా ఈప్ మీద కొట్టేటోళ్ళు. నేనేమో నాకు సడన్ గా చిరంజీవి గారు పూంతారు, నాకు చిరంజీవి గారు పూంతారు, అప్పుడు కొట్టుకో నువ్వు ఏదన్నా గ్యాంగ్ లీడర్కి వెళ్ళిపోద్ది అని చెప్పాలని నుంచునేటువంటి. అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి మోక నీల్ డౌన్, ఫస్ట్ నేనే లేచిపోతాను. నీల్ డౌన్ ఎవరెవరు చేయాలి అన్న దాంట్లో ఫస్ట్ లెగుస్తాను. అరే హోంవర్క్ చేశాను రా నేను ఈరోజు, ఎందుకు వెళ్తున్నా లేదు. కొన్నిసార్లు హోంవర్క్ చేసినా కూడా ఫ్రెండ్స్ అందరు బయట ఉంటారు కదా, హోంవర్క్ చేసా బుక్ మర్చిపోయాను సార్, ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్. అమ్మో బయట కూర్చుని ఎన్ని జోకులు వేసుకునేటోళ్ళు, వచ్చేపోయేటోళ్ళు, టీచర్లు కూడా హోప్లెస్ అని అంటే వినవ్. బాగా క్లాస్ స్టూడెంట్ అయితే మీరు. అంటే ఇప్పుడు యూజువల్లీ కూడా కొంచెం ఉంటది కదా, ఇప్పుడు అమ్మో ఇవన్నీ అమ్మకి తెలిస్తే లేకపోతే పేరెంట్స్ సేమ్ స్కూల్ కాదు కదా. ఓకే నేను మా అమ్మ సేమ్ స్కూల్ కాదు, మా మమ్మీ గవర్నమెంట్ స్కూల్లో వర్క్ చేశారు. సో మనం ప్రైవేట్ స్కూల్, మన ఫస్ట్ కొద్ది 2 years 3 years దాకా గవర్నమెంట్ స్కూల్లో దోశారు. మనకేం అర్థం కావట్లా, ఈడ్చి కొడుతున్నారు. చిన్నప్పుడే వచ్చి ఏం రా రే అని చెప్పి రప్పని కొట్టేటోడు ముఖం మీద. ఒరే ఇది ఎందుకు కొడుతున్నాడు మమ్మీ, నాకు అర్థం వాళ్ళు అంతే. నేను అన్న నీకు దండం పెడతాను ఇక్కడ వచ్చాట, అట్లీస్ట్ రీజన్ కొట్టే ముందు. లైక్ దెన్ అప్పుడు ప్రైవేట్ స్కూల్కి వెళ్తే స్టార్ట్ చేసినాము. అక్కడ ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హైపర్ కిడ్. ఓకే అంటే ఫస్ట్ 3rd క్లాస్ దాకా అంటే మార్కులు ఉట్టిన వచ్చేసి ఏది రాసినా పాస్ చేసేటోళ్ళు. 4th క్లాస్ నుంచి మార్కులు అనేది స్కూల్లో కొట్టేటోళ్ళు బ్రో. ఇప్పుడు స్కూల్లో ఎవరు కొట్టట్లేదు. నాకు అది చాలా బ్యాడ్ ఫీలింగ్ వస్తుంది. జుట్టు పట్టి కొట్టు బ్రో. నేను కొట్టించుకుంటానని చెప్పి గోడ వైపుకి లాస్ట్లో కూర్చుంటే 7th క్లాస్లో ఒక ఫస్ట్ పీరియడ్ ఫిజిక్స్ సార్ అనమాట. ఆయన ఎట్లుంటాడంటే 7th క్లాస్ సిబిఎస్ఈలో జాయిన్ అయ్యా. ఎందుకు 7th క్లాస్ అప్పుడు మనకి బోర్డ్ ఎగ్జామ్స్ ఉండేవి. అది తప్పించుకోవాలంటే సిబిఎస్ఈలోకి వెళ్ళాలి. మనకి ఐ కెన్ రిలేట్ బ్రో. సేమ్ వాడు బాగా మంచి స్టూడెంట్, నేను అస్సలు బ్రో ఇంట్లో ఒకడు బాగా చదివితే అదో పంచాయతీ బ్రో. మా తమ్ముడు బాగా చదువుతాడు, ఆడు చూడు ఎలా చదువుతున్నాడు. ఆడు చదివేది బోర్డు 4th క్లాస్ 8th క్లాస్ అమ్మని చూసుకుందాం. ఆడి సబ్జెక్ట్ నేను 100 కొడతాను. ఇది సేమ్ క్వశ్చన్ పేపర్ ఇవ్వండి నాకు కూడా. ఆడికి 3 hours ఇస్తున్నారు, నాకు గంట ఇస్తే చాలు. సో ఆ క్లాస్ బ్రో ఫస్ట్ పీరియడ్ అనమాట. ఫిజిక్స్ సార్ వచ్చి ఆ మూల కూర్చునేటోండి. అందరు క్లాస్లో ఎలా అంటే ఆయన ఫిజిక్స్ కెమిస్ట్రీ నేర్పుతారు. సార్ కెన్ ఐ హ్యావ్ ఎ H2O సార్ అని అంటారు. ప్రామిస్ చెప్తున్నా H2O ఏందో నాకు తెలియదు అప్పుడు అస్సలు. అమ్మాయి అరే ఏమంటున్నాడు రైడు. వీళ్ళందరూ మళ్ళీ పాష్ కిడ్స్. నేను అప్పుడు దాకా స్టేట్ సిలబస్ నుంచి సడన్గా వచ్చా కదా, చాలా లైక్ రిలాక్స్ మ్యాన్ అంటే ఇంత నేర్చుకుని ఏంట్రా అయిపోయి ఇంత. సరే నేను కూడా ఓకే వాట్ ఇస్ H2 అంటే ఇది కూడా తెలియదు అని చూసేటోడు. తెలియదురా నెక్స్ట్ నన్నే అడుగుతాడు. అంటే ఆయన ఏమో పీరియాడిక్ టేబుల్ చెప్పు అంటే 2 1s are 2 నాకు తెలిసిన టేబుల్ ఒకటే అదే నడిచేది. నేనేమో సార్ అది
ఫెకో నికుజన్ అనేటోడిని ఫెర్రస్ నికెల్ కోవోల్డ్ని ఫెకో నికుజన్ అని మా అన్నకి ఇచ్చాడు. నేను ఫెకో నికుజన్ అనగానే ఆయన అక్కడి నుంచి వచ్చేటోడు బ్రో. ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ జుట్టు పట్టుకుని ఈడ్చేటోడు. నేనేమో పొద్దున్నే నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్కి రాగానే స్టమక్ పెయిన్, సిక్ రూమ్. ఫస్ట్ పీరియడ్ వెళ్ళడం అనేది ఉండేది కాదు. పీటీ సార్ దగ్గరికి వెళ్ళి, మై మామ్ ఈజ్ అ ఫిజికల్ డైరెక్టర్, నేను గేమ్స్ బాగా ఆడతాను. ఏం గేమ్స్ ఆడతావు సార్? వీడియో గేమ్, క్యారమ్ బోర్డ్, చెస్ ఇలాంటివి బాగానే ఆడతా సార్. అవునా, ఎల్లు రన్నింగ్ చేయ. వద్దు సార్, నేను క్లాస్కే పోతాను, ఎండలో ఎవడు ఉరుకుతాడు పొద్దున్నే. దట్ వాజ్ ఫన్ అసలు. నేనేమో చిన్నప్పుడు పోస్ట్ 7th అనుకుంటా, మా డాడీ జేబులో డబ్బులు దొంగతనం చేసేటండి. 100% అది అది మ్యాండేటరీ. మీరు చేయలేదా? పెద్దోడు చేసి ఉండడు. బ్రో మీరు ఇక్కడికి వచ్చే ముందు దాకా ఐ హావ్ దిస్ పర్సెప్షన్ దట్ మీరు కొంచెం క్లాస్ ఫుల్ ఇలా జూబ్లీ హిల్స్ అది ఇది అని అనుకున్నా. మీరేమో 7th క్లాస్ మా డాడీ డబ్బులు వావ్. Bro, మీరు అసలు నమ్మరు, నేను అమీర్పేట్ ఐడియా ఉందా? అమీర్పేట్ జీన్స్ కార్నర్ ఐడియా ఉందా? అరే కాకతీయ మెస్ తెలుసా? తెలుసు. దానికి ముందే జీన్స్ కార్నర్ ఉంది. కాకతీయ మెస్ వెనక అక్కడ మొత్తం అంతా యాదవ్ కాలనీస్ ఉండేది అనమాట. అక్కడ బర్రెలు బాగా బర్రెలు ఉండేవి బ్రో చిన్నప్పుడు. పొద్దున్న నేను అక్కడ మా పెద్దమ్మ వాళ్ళ దగ్గర ఎక్కువ పెరిగా. ఎందుకంటే మా మమ్మీ స్కూల్కి దూరం ట్రావెల్ చేయాలి. డాడ్ అప్పుడే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటూ ఒక చిన్న లేత్ మిషన్ మీద ఆయన జీవితం ఆయన మొదలు పెట్టాడు అక్కడ. దట్స్ వేర్ ద మెయిన్ త్యాగం స్టార్టెడ్ ఫ్రమ్ మై పేరెంట్స్, సో దట్ ఈ రోజు మేము ఇలా హ్యాపీగా ఉండొచ్చు అని. సో ఏమైందంటే మా పెద్దమ్మతో ఎక్కువ ఉండేటోండి. ఎక్కువ వాళ్ళతో ఉండేసరికి బర్రెపాలు మాకు ఫ్రీ, ఫ్రెష్గా ఇట్లా ఇట్లా పిలిపిస్తారు, గ్లాసులు వేసుకుని తాగేయటం. నేను లెగవలేదనుకో, తొందరగా లెగవకపోతే తీసుకెళ్ళి బర్రె కింద పడుకోబెట్టి ముఖం మీద పాలు పితికేవాళ్ళు. లిటరల్గా ఐఎమ్ నాట్ కిడింగ్. నేనేమో అంకుల్ వద్దు అంకుల్ అని చెప్పి లేచి పెదనాన్న దగ్గరికి ఏడ్చుకుంటూ వెళ్ళేటండి. పెదనాన్నేమో హార్లిక్స్లో ఒకే ఒక పాలల్లో ఒకే స్పూన్ హార్లిక్స్, దెర్ ఇస్ నో సెకండ్ స్పూన్. యూ వాంట్ టు హ్యావ్ అ సెకండ్ స్పూన్ బట్ దెర్ ఇస్ ఓన్లీ 1 స్పూన్. నేనేమో మా అన్నని చూస్తాను, ఇరా సాయంత్రం తిందాము అని ప్లానింగ్ వేసుకుంటాను. ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి. మా పెదనాన్న టెన్షన్ ఏంటంటే అన్నయ్య వెళ్ళిపోయాడు, అక్క వెళ్ళిపోయాడు, మా పెద్దమ్మ కూడా టీచరు. మా పెద్దమ్మ స్కూల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఒక్కడిని మిగిలా, బొడ్డోండి నేను. మా ఇంటి ఓనరు ఎడ్ల బండి మీద రోజు వెళ్ళి పచ్చగడ్డి తెచ్చుకోవాలి, వచ్చిన బర్రెలు అన్ని బర్రెలకి పెట్టుకోవాలని. నేను చెడ్డీ వేసుకుని బ్యాగ్ అయిన ఎడ్ల బండిలో వేసి షర్ట్ వేసుకుని టక్ చేసుకుంటూ దాని మీదకి ఎక్కి కూర్చుని టక్ చేసుకుంటూ ఎడ్ల బండి ఆయనతో అనుకుంటూ లిటరల్లీ దిస్ వాజ్ మై థింగ్ ఇన్ నా చైల్డ్హుడ్. ఇది ఇన్ అమీర్పేట్. అదే కదా, ఇది ఎక్కడ ఊర్లో కాదు, అమీర్పేట్ లో విద్యోదయ హై స్కూల్ అని ఒకటి ఉండేది బ్రో. అక్కడికి వెళ్ళి అంకుల్ మధ్యలో ఒక చోట ఆపేటోడు, ఎందుకు కైని తెచ్చుకోవాలి ఆయన. అది తెచ్చుకుని ఒక రోజు ఇట్లానే ఏమైందంటే పాత ప్యాకెట్ పెట్టేసి వెళ్ళి కొత్తది తెచ్చుకుంటున్నాడు. స్కూల్కి వెళ్ళాలి, నాకు ఇప్పుడు దోలేదని తీసి అది కొంచెం నోట్లో పెట్టుకుని ఆయన కొంచెం అక్కడ దింపి కొంచెం దూరం నడువు వెళ్ళిపో అని అన్నారు. వెళ్తున్నా సడన్ గా నేను ఒక చోట పడిపోయా బ్రో. లిటరల్లీ అదేదో కుప్పతోటలో పడిపోయినట్టు పడిపోయా. మా స్కూల్లో సార్ ఒకళ్ళు చూసి అలా పట్టుకొని తీసుకెళ్ళి ఎందుకు రా పడిపోయావు అంటే, ఏమో తెలియదు సార్ అని అంటే ఆయనకు వాసన వచ్చింది. చూసి ఈ అన్నాడు. ఇంకా కదా అక్కడ ఉంది, చెల్లు మన ఒకడు కొట్టాడు. నేనేమో ఏమైంది సార్, ఇంకా నేను సోబర్ అవ్వలేదు. క్రికెట్ ఆడుతూ ఉండేటోళ్ళు మా అన్నాళ్ళు. దిస్ ఇస్ సంథింగ్ వెరీ వర్స్ట్ బ్రో. నాకు ఇది చెప్పుకోవడానికి కూడా గలీజ్గా అనిపిస్తుంది, కానీ ఇది ఫస్ట్ డ్రామా అనమాట. వాళ్ళు క్రికెట్ ఆడతారు, ఇప్పుడు పేడ వేస్తారు కదా, అన్నిటికీ ఒక కామన్ ఏరియాలో వేసి అక్కడ బాల్ పడితే ఇలా తీసి అలా ఇసిరే వాళ్ళు దాంట్లో. నేనేమో పుచ్చుకుమని పడేటోండి. నేను వెళ్ళి మా పెద్దమ్మ దగ్గర నుంచి అంటే ట్యూబ్ తీసుకుని నీళ్ళు పెట్టి అప్పటి నుంచి క్రికెట్ ఆడతాం మానేసి లేడీస్తో కలిసి తొక్కుడు బిల్ల ఆడేటోండి. మరి బెటర్ బ్రో. బాల్ ప్యాడ్లో పడిందంటే నన్ను ఎత్తుకుతారు, నేను పారిపోతా అక్కడ నుంచి. ఆయన నో 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 దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. సమ్మర్ వచ్చిందంటే నేను మా పెద్దమ్మ అరుగు ఉండేది బయట, అరుగు మీద పడుకునేటోళ్ళం మేము. సుఖం నాపరాయ అంటారు చూసారు, దానంత సుఖం సమ్మర్లో ఇంకెక్కడ దొరకదు బ్రో. దోమల పంచాయతీ కూడా లేదు, కొబ్బరి పీచు అంటించి పక్కన పెట్టేయడం, హ్యాపీగా పడుకోవడం, అంతే. దిస్ ఇస్ హైదరాబాద్ లో. ఇదంతా ఎక్కడో ఊర్లో కూడా కాదు, హైదరాబాద్ అమీర్పేట్ బ్యాక్ దెన్ ఇస్ సెంటర్ ఆఫ్ హైదరాబాద్. నాకు డబ్బులు దొరికాయంటే మా అన్న
హరీష్ అన్న అని చెప్పి మా అన్న తీసుకెళ్ళిపెట్టాడు సినిమా. సినిమాకి వెళ్దాం సినిమా. సత్యం థియేటర్. సత్యం థియేటర్కి వెళ్ళేటోళ్ళం, సంధ్య వెళ్ళేటోళ్ళం. మధ్యలో పాత సినిమాలు చిన్న థియేటర్లో వేసేవాళ్ళు. ఇంకా థియేటర్లో ఎట్లా అంటే లిటరరీ సిగరెట్ కొట్టొచ్చు. లేజర్ లైట్లు వేస్తారు, సిగరెట్ కొడతారు, బూతులు నడుస్తే మందు పెగ్ ఫిక్స్ చేసుకుని తాగుతుంటారు. దాంట్లో కూర్చుని మేము సినిమా చూసేటోళ్ళం. రాజా సినిమా చూసాను నేను ఫస్ట్. నేను ఏడుస్తున్నా, మా అన్న ఏడుస్తున్నాడు చూసావా? లిటరల్లీ అలానే సరే డబ్బులు దొంగతనం చేసానా మా అన్నని చూస్తా, సినిమాకి వెళ్దామా. ఎప్పుడైనా దొరికారా డబ్బులు? ఏమైంది అప్పుడు? పెద్దమ్మ కొట్టింది చెప్పాలా, పెదనాన్న కొట్టింది చెప్పాలా, మా నాన్న కొట్టింది చెప్పాలా, మా అమ్మ కొట్టింది చెప్పాలా, మా అన్న దగ్గరే నొక్కేసినందుకు మా అన్న కొట్టింది చెప్పాలా? అంటే లెక్కన ఇప్పుడు మీ ఫ్యామిలీ అందరికి, మెయిన్లీ మీ అన్న వాళ్ళందరికీ చూస్తుంటే ఇప్పుడు బయట పర్సెప్షన్ ఉంటుంది, శ్రీనాథ్ ద పాయిస్డ్ గై, ద కూల్ క్లాసీ గై. అంటే ఈడా చిన్నప్పుడు ఈడు చేసిన స్టంట్లు మీరు వింటే వీడిని ఎలా అనరు అన్నట్టు వాళ్ళకు డిఫరెంట్ పర్సెప్షన్ ఉంటుంది. ఒకసారి వేరే రీజన్ కొట్టారు బ్రో. నేను మా అన్న సినిమా చూసి వచ్చాను. నేను బస్ స్టాప్ లో దిగిన తర్వాత ఎక్కడ అంటే మన గ్రీన్ పార్క్ ఉంది, ఐడియా ఉందా? సోమాజిగూడ దగ్గర, దాని దగ్గరలో దిగాము. అక్కడ నుంచి బాగానే నడవాలి. నాకేమో ఐ హ్యావ్ టు గో టు పార్టీ అర్జెంట్, నాకు అయితే లేదు. ఐ వాక్డ్ ఇన్ టు గ్రీన్ పార్క్ హోటల్. ఆడు ఎవరు అంటే మమ్మీ డాడీ లోపల ఉన్నారు అన్న. డైరెక్ట్ లోపలికి వెళ్ళి వాష్రూమ్ ఎక్కడ, అప్పుడు వాష్రూమ్ అంటాం కూడా తెలియదు, బాత్రూమ్ ఎక్కడ వెళ్ళి పని కానిచ్చుకుని మెల్లగా ఇంటికి నడుచుకుంటూ వచ్చా. నేను గ్రీన్ పార్క్ హోటల్కి ఎందుకు వెళ్ళావని కొట్టారు బ్రో నన్ను. నేను అన్నా, యో నా పొట్ట పాడైంది ఎందుకు కొడుతున్నారు అంటే, అలా ఎలా గ్రీన్ పార్క్ వెళ్తావు, నా పరిస్థితి బాగాలేదు పెడదా, నా వదిలేయండి ప్లీజ్. ఇది ట్రామా. I somehow figured it out కదా. I thought మీరు అందరూ ప్రౌడ్ అవుతారు. I am proud of that situation. వెళ్ళిపోయి వాక్ ఇన్ కొట్టి ఉన్నారు పేరెంట్స్ లోపల అని అన్న. భలే నమ్మాడు. కాన్ఫిడెన్స్ డెఫినెట్లీ మ్యాటర్స్. దాని తర్వాత మా నాన్న ఒక్కసారి కొట్టాడు బ్రో. డబ్బులు తీసుకున్నందుకు కొట్ల, అబద్ధం చెప్పినందుకు కొట్టాడు. పట్టకార తెలుసా? ఏది ఇప్పుడు వచ్చేది కొంచెం ఆ స్టైల్ గా ఉంటది, అప్పట్లో ఇలా వచ్చి ఇలా ఉండేది. ఆ పట్టకార వయసు ఎక్కువ మా ఇంట్లో నాకంటే, దాని వయసు ఎక్కువ. మా మమ్మీ కూడా పాత మిక్సీ వాడుతూ ఉంటారు, అది మారదు. అయినా సరే కొత్తది కొనుక్కున్నా సరే పాతదే దాంట్లో స్పెషల్ గా నలుగుద్ది. మమ్మీదే అంటారు సేమ్. ప్రీతిలో అంతా కాదు, దాని పేరేంటి? సుమిత్ మిక్సీ మా ఇంట్లో కూడా ఉంది. బేసికల్లీ అది మా అమ్మకి ఇచ్చారంట. మా అమ్మ అంటారు, నాకు ఆడపిల్ల పుట్టలేదు, మీరు పుట్టారు, సరే మీరు వాడుకున్నారు, మాకు ఇస్తారు. లీనియేజ్ అది, పరంపర. అదే రేపు మీకు పెళ్ళయింది అనుకో, అమ్మ ఇదిగో తీసుకో మిక్సీ తీసుకో. మా రూమ్ లో అది ఉంటుంది సుమిత్. సో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా రిపేర్కి వెళ్తుంది, కానీ కొత్తది వచ్చినా అది మూలకి వెళ్ళిపోతుంది. నేనేమో లైక్ ఓకే మామ్, ఓకే అనుకుంటూ కూర్చునేటోళ్ళం. కానీ అమ్మో సమ్మర్ హాలిడేస్ బ్రో, ఓ కూలర్ పెట్టుకోవటం, ఆ మూల నుంచి ఈ మూల దాకా అందరు పడుకోవటం. మా వాడికి వస్తూనే ఉండే ముంజలు తీసుకో. మా మమ్మీ గవర్నమెంట్ స్కూల్ కదా, ఈ ఫ్రూట్ మార్కెట్స్ ఇక్కడ ఆగి ముంజలు తీసుకొచ్చేది బ్రో. బస్తాడు ఓ 150-200 ముంజలు ఉంటాయి. ఏది ఒలిసిని కూర్చుని అవి ఫ్రిడ్జ్ లో తోసేయటం, టీవీ పెట్టుకోవడం, కార్టూన్ నెట్వర్క్. మా నాయనమ్మ ఆ సీరియల్ పెట్టండి, జెటెక్స్ కాదు నాది, ఇంకా కార్టూన్ నెట్వర్క్, స్వాట్ క్యాట్స్, డ్రాగన్ బాల్ జీ, కెప్టెన్ ప్లానెట్. అది మీరు ఎప్పుడైనా WWF చూసి కొట్టుకున్నారా? హ్యూజ్ ఫ్యాన్, జాన్ సీనా ఫ్యాన్ నేను. ఏమన్నా అంటే ఇలా నేను మా అన్న, if you smell the rock is cooking. మొన్న చెత్త పచ్చనో మలయాళం సినిమా వచ్చింది. దాని కాన్సెప్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఆ సినిమా. సో బేసికల్గా WWE చూసి బెడ్ మీద కొట్టుకుంటూ ఉండి కేరళలో ఒక విలేజ్ లో వాళ్ళు చిన్న WWE స్టార్ట్ చేస్తారు బిజినెస్. కాస్ట్యూమ్ రెస్లింగ్ స్టార్ట్ చేస్తారు అనమాట. చూడాలి. ఆ సినిమా ప్రీ ఇంటర్వెల్ లో బ్లాక్ ఉంటుంది. ఇట్స్ లిటరల్లీ WWE ఇన్ కేరళ షోన్ ఫర్ 15-20 minutes. క్రేజీ, అదిరిపోద్ది ఆ సీక్వెన్స్. వెరీ రిలేటబుల్. నెట్ఫ్లిక్స్ అనుకుంటా. ఇప్పుడు మొన్న మెయిన్ ట్రిపుల్ హెచ్ ఇలాగా స్పిట్ చేస్తే ఇలా స్మాగ్ వచ్చేది, ఇలా స్మాగ్ వీడు నాకు నేర్పించేటాడు, ఇలా వెళ్ళేది, అలా కదరా ఇలా రావాలి.
రే మొఖాల మీద చూసుకుంటున్నారు ఏంట్రా మీరు అది మళ్ళీ నేను స్కూల్కి వెళ్ళి ఇట్రా ట్రిపుల్ ఎడ్జ్ తెలుసు కదా నీకు, అది ఎలా వస్తాడంటే మళ్ళీ అలా కాదురా అని నేను చెప్పేటన్నాడు, ఇలా రావాలిరా. మా అన్న ఈజ్ హెవీ సినిమా బఫ్ అన్నమాట. పవన్ కళ్యాణ్ గారికి పిచ్చి ఫ్యాన్ బ్రో, పిచ్చి 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 ఫ్యాన్ ఆయన. నేను తమ్ముడు సినిమా నా గుర్తుండి థియేటర్లో 30 సార్లు చూసుంటాను. జలసా సినిమా ఉందా, అప్పుడు నేను హాస్టల్లో ఉన్నా, ఇంటర్ ఆ టైంలో హాస్టల్లో ఉన్నా. వచ్చి దేర్ ఇస్ అన్ ఎమర్జెన్సీ వీ నీడ్ టు టేక్ హిమ్ అని చెప్పి మా అన్న చాలా పాయిస్గా మాట్లాడేటోడు. ఇంగ్లీషు అనుకున్నాడు. తీసుకెళ్ళి పదన్న బిర్యానీ తిందాము బయటికి వెళ్దాం అంటే, పద జల్సా సినిమా అన్న 12సారి చూసాను అన్న, ప్లీజ్ అన్న. 12సారి చూడడానికి పర్మిషన్. ఫస్ట్ టైం నుంచి 12సారి అన్ని ఆయనతోనే చూసా. నేనేమో కూర్చొని ఇంకా థియేటర్లో ఎలా అయిపోయిందంటే డైలాగులు మేము చెప్పుకునేటోళ్ళం. ఏం ప్రణా నీకేం అనిపించలేదా? అస్సలు ఏమనిపించలేదు. మా అన్న నాకేం అనిపించలేదే. ఇది కొంచెం రిలేటబుల్. నా ఇంటర్లో మనోడు వచ్చి మా ప్రిన్సిపల్ అసలు పంపడు బ్రో. నేను ఇంటర్లో చూసా, మీ చైల్డ్హుడ్ లో కొడతారు ఇదంతా. మా స్కూల్లో కొట్టేటోళ్ళు కాదు, సిబిఎస్ఈ స్టూడెంట్స్, సిబిఎస్ఈ స్కూల్స్ కొట్టేటోళ్ళు కాదు. బాస్కెట్లు మీరు ఇంటర్లో ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాం, స్టేట్ సిలబస్ చెత్త కొట్టేవాడు. ఆ ప్రిన్సిపల్ అంతా అయింది. కబాలి సినిమా రిలీజ్ అయింది, మోస్ట్ హైప్డ్ సినిమా నాకు ఆ టైంలో. ఈడేమో మధ్యాహ్నం వస్తానన్నాడు, ఫోన్లో ఉండవు, వీడు వస్తాడా రాడు, ఇప్పుడు నేను సినిమా ఎఫ్ఎస్ చూడాలి అలాగా అనుకుంటే వచ్చాడు. పిలిచారు, అమ్మ వచ్చాడు వీడు అని వెళ్ళాం. వీడు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి సేమ్ మనోళ్ళగా, సార్ మాకు ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉంది, అర్జెంట్గా మా తమ్ముడు పంపాలి అది ఇది అంటే, అవునా అని చెప్పి నువ్వు 10 నిమిషాలు వెయిట్ చేపించి పంపాడు. నేను కబాలి సినిమా డైరెక్ట్ కొనుక్కోకుండా వేరే రకంగా కొనుక్కున్నాను. ఆ బ్లాక్ టికెట్లే కదా, దాంట్లో దాచుకోవడం ఏముంది, అదొక ట్రెడిషన్. అది వెళ్ళి కొనుక్కుని ముగ్గురం వెళ్ళి చూసాము. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత డిసప్పాయింట్ అయ్యాం అందరం బేసికల్లీ. అది కూడా మా ఫ్రెండ్ ఒకడు కొనిచ్చాడు. బేసికల్లీ పేరెంట్స్ రారు వీటికి, అన్నలే వస్తారు ఇలాంటి వాటికి. పార్ట్నర్స్ ఇన్ క్రైమ్స్ ఒకటి రెండు ఉండవు అన్నలతో. మీరు చెప్పినట్టే లైక్ ది థింగ్, ఇప్పుడు అన్నలు తమ్ముళ్ళకి కల్చర్ ఇంట్రడ్యూస్ చేయడం, ఇవి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుండేది. ఇప్పుడు నేను వీడు మా మమ్మీతో ఉండేవాళ్ళం. డాడీ దూరంగా పనిచేసేవారు, 2 months ఒకసారి అలా వస్తూ ఉండేవారు. సో ఆబ్వియస్లీ తమ్ముళ్ళు ఈడేం చూస్తున్నాడు, వీడు చూసి మనకి ఇంట్రెస్ట్ స్పోర్ట్స్. నాకు స్పోర్ట్స్ పిచ్ అనమాట. స్పోర్ట్స్ పిచ్ ఉంటే క్రికెట్ అన్ని చూస్తాడు. ఆడు ఒలింపిక్స్ కూడా చూస్తాడు. మీకు క్రికెట్ ఇష్టమా? బాగా ఇష్టం. అసలు అలా కాదు, పడుకోనన్నా పడుకుంటా కానీ ఐపీఎల్ ఏదైనా సరే మన వాళ్ళు ఆడుతున్నారంటే లాస్ట్ 1 hour అది కూడా గెలుస్తున్నారంటే కూర్చొని ఓకే. ఇప్పుడు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ లేకపోవడం ఒక స్ట్రాంగ్ రీజన్ ఉందిరా. బాల్ ఎప్పుడైతే ప్యాడ్ లో పడి తీసుకురాను నాకు వద్దు, క్రికెట్ ఆడను, నేను ఆడను. ఐ థింక్ నాకు క్రికెట్ తో సంబంధం లేదు. అదే అలా కాకుండా అరే నువ్వు కూడా బౌలింగ్ ప్యాడ్ లో పడితే మేము తెస్తాను రా, నువ్వు బౌలింగ్ క్రికెట్ నచ్చేదేమో. అయి ఉండొచ్చు. ఐ థింక్ దట్ మైట్ బి ద రీజన్. వెరీ నైస్ డీకోడింగ్. స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. ఐ థింక్ ఇప్పుడు నేను రియలైజ్ అవుతున్నా, ఓ డామ్ అందుకనే అయి ఉంటది. మేబీ ప్రతి అబ్బాయి తొక్కుడు బిల్ల ఆడడం నామోషిగా ఫీల్ అయ్యే బ్రోని తొక్కుడు బిల్ల ఆడించారు. నేను హ్యాపీగా ఆడా బ్రో. అది స్ట్రాంగ్ రీజన్స్ అంతే బ్రో. పంటలు అలా పంటలు నాయే అన్ని, లేదంటే మామూలుగా ఉండదు. నేను ఆటం మానేస్తా, అన్ని పంటలు నాయ అయితే షేరింగ్ కూడా ఇస్తా. ఇదిగో ఇక్కడ వరకే నువ్వు కాలు పెట్టుకోవచ్చు, దాటి నువ్వు కాలు ఇక్కడ పెట్టావంటే అవుట్. అదొక పెద్ద గేమ్ లాగా ఆడేటోండి నేనైతే. స్కూల్ అయిపోగానే సాయంత్రం బాక్సులు గీసేసి పంటలు వేసుకోవాలి. సో నువ్వు ఓకే స్కూలింగ్ చైల్డ్హుడ్ ఇట్లా ఉండే కదా, లైక్ ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ విషయానికి వద్దాం. కొంచెం నాకు అడగాలని ఉంది. అడగద్దు బ్రో. బ్రో 10th మార్క్ 600కి నా మార్కులు చెప్తే షాక్ అయిపోతారు. 28 ఒక సబ్జెక్ట్ కాదు, అన్ని కలిపితే 28, ఒకటి కాదు బ్రో. గుడ్ డెసిషన్ ఇటు వచ్చేసి సిబిఎస్ఈకి వచ్చేసి. అంటే తెలుసు మా మమ్మీకి నా మీద నమ్మకం. ఓకే అంటే ఓ మై గాడ్ నో సో బాగుంది. 28 బ్రో. నేను అసలు నాకు తెలుసు నేనేం రాయలేదని. నాకు ఐ నో ద రిజల్ట్ కాబట్టి కూర్చున్నా. మై గాడ్ నా ముందు కూర్చునేటోళ్ళు చూపి అంటే ఎలా అనేటోళ్ళు. ఎగ్జామ్ అయిపోయి ఈ సైకిల్లో టైర్ గాలి తీసేస్తా, సీట్ కోసేస్తా అన్న మైండ్ సెట్ లో ఉండేటోడిని. అండ్ అక్కడే మాకు మ్యాథ్స్ సార్ ఉన్నారు, గోవిందరాజ్ సార్ అని చెప్పి. బ్రో ఓకే అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ టీచర్ ఇన్ మై లైఫ్. ఎట్ ద సేమ్ టైం కొట్టేటోడు బ్రో అప్పుడప్పుడు నన్ను. అదేదో నేను
ఏం పగబట్టారా నా మీద? అసలు ఏ ఏంటి? జన్మలో ఏ పాపం చేశారా మీకు చిన్నప్పుడు ఇన్ని దెబ్బలు అదే ఉన్నాయని నేను కదా అనుకోలేదు సార్. మోస్ట్లీ మా డెమోగ్రఫీ కొంచెం కుర్రోళ్ళు చూస్తారు బాగా ఇప్పుడు లైక్ కాలేజ్ గోయింగ్ వాళ్ళు వీళ్ళు అదృష్టవంతులు వాళ్ళని కొట్టట్లేదు అంతే. అంటే ఇప్పుడు కొడితే ఇప్పుడు మనం అనుకుంటున్నాం చైల్డ్హుడ్ ట్రామా. బ్రో వాళ్ళు కొట్టిన కొట్టుడికి ట్రామాలు ఎగిరిపోయాయి bro. నువ్వేం మాట్లాడుతున్నావ్? నాకు ట్రామా అనే వెళ్తానేమో అని అనుకునే గ్యాప్ లో కొట్టేటోళ్ళు ట్రామా కాదు గ్యాప్ ఇచ్చేటోళ్ళు కాదు. ఫిజికల్ పెయిన్ తప్ప. డిప్రెషన్ అనేది నాకు ఇప్పుడు వింటున్నా బ్రో. తేడాలు గీడాలు అయిపోయింది. ఆడు ఫేస్ ఏదో తేడాగా ఉంది, ఒకటి తగిలిచ్చేద్దాం సెట్ అయిపోతాడు. ట్రామా వచ్చి గ్యాప్ ఎవరు ఆ, ఉండదు ఉండదు. ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు? దానికి కూడా పడేది. అయ్యయ్యో బట్ ఆ సార్ బ్రో సమ్మర్ హాలిడేస్ వస్తే ఇంటికి పంపించేసేది మా మా మమ్మీ వాళ్ళ ఇంటికి. నేను లిటరలీ సార్ వాళ్ళ ఇంట్లో 4-5 డేస్ ఉండేటోడిని. వీడియో గేమ్స్ ఆడుకునేటోళ్ళం మేము. లిటరలీ వీడియో గేమ్స్ ఆడుకునేటోళ్ళం, సినిమాకి వెళ్ళేటోళ్ళం. సాయంత్రం వచ్చి ఒక గంట మ్యాథ్స్ చెప్పేటోడు బ్రో. గంటే ఓ రుద్దేద్దాం, చేపను తోమినట్టు తోపేద్దాం అన్నట్టు ఫ్రీ చైతన్య పారాయణ లాగా ఏం కాకుండా ఆయన చక్కగా కూర్చోబెట్టి చదివించాడు బ్రో. ఐ స్టడీడ్. 9th ఐ పాస్డ్. 10th ఐ వాజ్ లైక్ ద హోల్ స్కూల్ ఈజ్ లైక్ మా మేడం అయితే పాస్ అవుతాడని నమ్మకం ఉంది. అది సెకండ్ క్లాసా థర్డ్ క్లాసా అన్న క్వశ్చన్ మార్క్ అంతే. పాస్ అవుతాడని నమ్మకం ఉంది. మా మమ్మీ ఏమో ఓకే ఓకే ఓకే. మా మమ్మీ వాళ్ళ టీచర్ బయాలజీ టీచర్, ఆవిడ దగ్గర పంపించి క్లాసు. ఇక్కడేమో గోవిందరాజ్ సార్ దగ్గరికి. ఐ గేవ్ మై ఎగ్జామ్స్, ఐ కేమ్ అండ్ రిజల్ట్ డే నేనైతే ఫిక్స్ అయిపోయా. అయితే పాస్ అవుతా, లేదా 2-3 పోతాయి. కూర్చున్నా. ఫస్ట్ క్లాస్ వచ్చింది బ్రో. మా డాడీ కళ్ళలో గర్వం చూడాలి. ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ బాగా చదువు, నువ్వు చదవగలుగుతావరా అన్నారు. రైట్, ఇప్పుడు నెక్స్ట్ ఏం చదువుతావు అన్నారు. హెచ్ఈసి అన్న. ఓహో నైస్. ఎందుకు అదెందుకు చూస్ చేసుకోవడం? ఈజీగా ఉంటదని, పెద్ద చదివే పంచాయతీ ఉండదని. తర్వాత నా పక్కన ఒక మొద్దుగాడు ఉంటాడు. ఆడు నా పక్క, ఆడు మ్యాథ్స్ పాస్ అయ్యాడు. ఆడే ఎంఈసీ తీసుకున్నాడు, నువ్వు ఎంపీసీ తీసుకోలేవా అని. కుర్రతనం కదా, నేను తీసుకుంటే ఎంపీసీ అన్న. ఆడు జాయిన్ అయిన 1 వీక్ తర్వాత నేను హెచ్ఈసీకి వెళ్ళిపోయా మామ కొడకా. అరే నేను ఇప్పుడు ఎంపీసీ చదవాలరా. ఐ డిడ్ మై ఎంపీసీ బ్రో. ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ M1 రిజల్ట్ 0-1, మ్యాథ్స్ M2 రిజల్ట్ 0-0. ఫెయిల్. 0-1 ఏంటి బ్రో? 0-0. నేను అసలు ఫ్లిప్ అయిపోతున్నా. హాస్టల్ రుద్ది నాకు హాస్టల్లో ఏమైపోయిందంటే, ఈ క్వశ్చన్కి ఇదే ఆన్సర్ అని నాకు ఎలా తెలుస్తుంది? ఆన్సర్ వచ్చు కానీ ఈ క్వశ్చన్కి ఇదే అని ఎలా నాకు గుర్తుంటది? ఆ ట్రిప్ వేసేటోడిని. నా చుట్టుపక్కల అందరూ అదే ట్రిప్ వేసేటోళ్ళు. అది దాంతో నాది లాస్ట్ బ్యాచ్ అనమాట. అంటే ఫస్ట్ బాగా చదివేటోళ్ళని వాళ్ళు బాగా చదివిస్తూ ఐఐటి ప్రిపరేషన్, సెకండ్ చదివేటోళ్ళని బాగా చదివిస్తూ ఏఐట్రిపుల్ ఈటిల్కి. ఇప్పుడు మేము ఏంటంటే వీళ్ళందరూ డొనేషన్ నా కొడుకులు, వీళ్ళు ఇంటర్ పాస్ అయితే చాలు, ఈ మొద్దుగాళ్ళని మేము ఎలా ఎగాలి అనుకునే టీచర్లు మాకు వాళ్ళు కూడా వచ్చి కొట్టేసేటోళ్ళు మమ్మల్ని. చిత్త కొట్టుడు ఒకే సమ్ 30-40 సార్లు చేయించేటోళ్ళు. పొరలో ఎగిరిపోయేది. అలాగా ఫెయిల్ అయితే మా డాడీ రిజల్ట్ ఏమైంది అని ఇలా అంటున్నారు. డాడీ మ్యాథ్స్ పోయింది డాడీ. మా మమ్మీ సరే పదండి బయటికి వెళ్దాం అన్నారు. నేను ఇంకా అయిపోయింది, నన్ను చెత్తకుప్పలో వదిలేస్తారు, ఇంకా అయిపోయింది, నన్ను అబెండన్ చేసేస్తారు. నాకు కింద నుంచి పైదాకా ఇలా ఇలా షివర్ అవుతున్నా బ్రో. నేను ఊగిపోతున్నా. నేను బాబీ సైలెన్స్ తట్టుకోలేకపోతున్నా. దేర్ ఇస్ అబ్సల్యూట్ సైలెన్స్. మా డాడీ కార్ నడుపుతున్నాడు సైలెంట్ గా, మా మమ్మీ సైలెంట్ గా ఉంది. నేను ఒక్కడిని వెనక్కి కూర్చున్నా. మా తమ్ముడు నాకైతే తాజ్ దగ్గర వెళ్ళి కార్ ఆగింది. దిగండి అన్నారు. ఓకే, ఫస్ట్ టైం తాజ్ చూస్తున్నా నేను. ఏంటి పాష్ ఏరియాలో ఉతికి పడవుతారేమో నాకు అదే నడుస్తుంది బుర్రలో. దెన్ వి కట్ టు దట్. డాడీ కూర్చోబెట్టారు, బిర్యానీ, వి వర్ ఈటింగ్. ఫర్ ద ఫస్ట్ టైం నేను బిల్ చూడటం 3000. లైక్ 3000 బిల్లా? మా మమ్మీ ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఓకే పడుతుంది ఇప్పుడు అని అనుకుంటే మా డాడీ పడుకోపో అన్నారు. మెల్లగా మా డాడీ నా పక్కన వచ్చి పడుకున్నారు. మా మమ్మీ నా ఇంకో పక్కన వచ్చి పడుకుంది. ఇప్పుడు ఫెయిల్ అయ్యావంటే అర్థం కాక ఫెయిల్ అయ్యావా, భయపడి రాయలేక, లేకపోతే ఏంటి ప్రాబ్లం ఏంటి అని. నాకు హాస్టల్ అర్థం కావట్లేదు డాడీ, అది కంగారుగా అనిపిస్తుంది అన్న. ఓకే, ఇక్కడ ఇంట్లో ట్యూషన్ పెట్టినా అన్నారు. పెట్టియండి. గోవిందరాజ్ సార్, మ్యాథ్స్ సార్ ఇంటికి వచ్చేసారు. హీ రిటర్న్.
దట్స్ వాట్ ద బ్యూటీ ఆఫ్ టీచర్స్, హౌ దే విల్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్, యూ విల్ నెవర్ నో. అదే. ఎగ్జాక్ట్లీ. కూర్చున్నారు, కూర్చుని బ్రో ఆయన తిప్పి కొడితే 3 గంటలే చదువుకునేది మేము రోజు మొత్తంలో. హ్మ్. తినేటోళ్ళం, పడుకునేటోళ్ళం, కబుర్లు చెప్పుకునేటోళ్ళం, ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. కట్టు ఎగ్జామ్ రాసాము 47. ఐఎమ్ లైక్ సూపర్, పాస్ అయిపోయా డాడీ, పాస్ అయిపోయా. ఇప్పుడు నేను డే స్కాలర్ అయిపోతా డాడీ అన్న. ఓకే. సరే అని చెప్పి డే స్కాలర్, దెన్ గోవిందరాజ్ సార్ దగ్గర ట్యూషన్కి వెళ్ళేటోడిని. ఇంటర్ సెకండ్ ఇయర్ వచ్చిందే వేట, రిజల్ట్ వచ్చింది బ్రో, అన్నీ బాగానే ఉంది. మ్యాథ్స్ అని చూశారు 75కి 74. యమ్మా! నేనే ఊహించుకోలేదు. ది ఆర్క్ సున్నా ఎక్కడ, వెళ్ళిపోయింది అది. ఫుల్ ఎక్కడ. 74. మీ నేనేమో డాడీ తొడగొట్టుంటారు ఆ రోజు. మా డాడీ ఇలాంటి వాటికి ఎక్సైట్ అవ్వరు బ్రో. ఈజ్ లైక్ గుడ్. ఇప్పుడు బాగా మార్కులు వచ్చాయి కదా, మా డాడీకి నా కొడుకుని మెకానికల్ ఇంజనీర్ చేస్తా. ఓ. నేనేమో ఓకే, ఇక్కడ ఉంది హైలైట్ ట్విస్ట్. కూర్చుని ఐఐటి, ట్రిపుల్ ఎంసెట్ ప్రిపరేషన్లు, నెక్స్ట్ లెవెల్లో అసలు ప్రిపరేషన్. 2 years లో ఏం ఆర్క్ బ్రో అసలు 0 నుంచి ఐఐటి. ఎయిమ్ ఫర్ ది బిగ్గెస్ట్. అంటే నా ఫ్రెండ్స్ ఐఐటి వాళ్ళు, వాళ్ళు చదువుకునేటోళ్ళు. అప్పుడప్పుడే ఉంటది కదా ఇంటర్ రాగానే, మామ బీర్ తాగావా, నువ్వు మొగోడివి కదా, బీర్ తాగా మొగోడు కాదు ఇంతే. అంటే నౌ ద ఎగ్జామ్స్ డే, ఏఐ ట్రిపుల్కి డబ్బులు కట్టా, ఎంసెట్కి డబ్బులు కట్టా, ఐఐటి డబ్బులతో బీర్ తాగేసాం. 2 రాద్దాం, 3 అంటే కష్టం. 2 రాద్దాం. ఇప్పుడు ఎంసెట్లో కూర్చొని పింకీ వద్దులే, పింకీ మనకి అప్పట్లో సైట్ లిటరల్గా అలానే రాసి పింకీ పాంకి ఫాదర్ హ్యాస్ ఎ డాంకీ అనుకుంటూ అలా పెట్టుకున్నా బ్రో. రిజల్ట్ ఆఫ్ ఎంసెట్ 13,000 నాకు. 13,000 బ్రో. దాంతో ఎన్సీసీ ఉంది నాకు. సో ఎన్సీసీ బి సర్టిఫికేట్ దాకా చేసుకుని ఇప్పుడు కోటాలు సినిమా స్క్రిప్ట్ బ్రో. అసలు ఫస్ట్ ఇయర్ 0 నుంచి ఎంసెట్ 13,000 ర్యాంక్ బ్రో. 13,000 ఏంట్రా అని అనుకుంటూ పక్కన నా ఫ్రెండ్ గారు ఐఐటీలు వీటికి ప్రిపేర్ అయ్యారు కదా, ఎంతరా ర్యాంకు అంటే వద్దురా అన్నారు. ఏమైందిరా అంటే లక్షలో వచ్చింది మా అయ్య తిడుతున్నాడు నన్ను. సరేరా పోనీ. అరే నువ్వు బాగా చదువుతావు కదా, నీకెంత వచ్చిందిరా అంటే నేను క్వాలిఫికేషన్లో లేనేంటి మావా అన్న. పోనీ ఐఐటి మీద నమ్మకం ఉందా అంటే కొట్టేస్తా అన్నాడు. ఏఐ ట్రిపుల్ రిజల్ట్ వచ్చింది. ఈడేమో నాకు 10 మార్క్స్ అన్నాడు, ఈడేమో నాకు 12 వచ్చినాయి అన్నాడు. నీకెంతరా, -1 రా అన్న. వచ్చింది 3, దాంట్లో -1. నేనేమో షేట్ అనుకున్నా. దిస్ ఇస్ హౌ ఇట్ వెంట్. నాకు అగైన్ కమింగ్ బ్యాక్ టు మై మామ్, నాకు సైకిల్ నేర్పించింది మా అమ్మ. మా డాడీకి టైం లేదు, బికాస్ హీ నీడ్స్ టు గో దేర్, దట్ కన్జ్యూమ్స్ లాట్ ఆఫ్ టైం, ఫ్యాక్టరీస్ అనేది. నాకు పతంగ ఎగిరియటం నేర్పించింది మా అమ్మ. ఒకరిని కొట్టాలి అంటే మొహం మీద కాదు కడుపులో కొట్టు అని నేర్పించింది మా అమ్మ. లిటరల్ గా కడుపు మీద కొట్టకు, కడుపులో కొట్టు, దట్ స్టిల్ గోస్. కొట్టాలంటే కడుపులో కొట్టేసి, ఎందుకంటే మొహం మీద తగిలితే యూ విల్ హ్యావ్ అ ప్రూఫ్. కడుపులో కొడితే నో నేను కొట్టలేదు అని చెప్పొచ్చు. ఐ వాంట్ టు స్మోక్ అమ్మా అంటే నాకు సిగరెట్ కొట్టాలని ఉంది అన్న. ఎంత అంటే 10 రూపీస్ అన్న. పోయి తెచ్చుకోపో అని. నా ముందు కొట్టు నువ్వు అనింది. నేను కొట్టా బ్రో. నేను కొట్టిన తర్వాత అప్పుడు ఫుల్ మా అమ్మ ముందు సిగరెట్ కొడుతున్నా అది అనుకున్నా. దెన్ ఐ హేటెడ్ ఇట్ టు ద కోర్. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఇట్ వాస్ హిట్టింగ్ మీ హార్డ్. ఐ వాజ్ లైక్, అంటే ఏంటి నువ్వు ఏం పీకావని నువ్వు మీ అమ్మ ముందు కూర్చొని సిగరెట్ కొట్టావు. షీఈస్ ఫిజికల్ డైరెక్టర్, ఫస్ట్ లేడీ పీడీ ఇన్ ఆంధ్రప్రదేశ్. షీ అచీవ్డ్ అ లాట్ మ్యాన్. సిగరెట్ కొట్టావు నువ్వు అనుకుంటూ సైలెంట్ అయిపోయా. దెన్ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్, నా లవ్ స్టోరీలు అన్నీ మా అమ్మకి తెలుసు. ఫస్ట్ కిస్ కూడా పోయి మా అమ్మకి చెప్పారు. అమ్మ పెట్టుకున్నా అమ్మ అంటే ఏమనిపించింది. నేనేమో చాలా భయం వేసింది అమ్మ, చేతులన్నీ వణికినాయి, కాళ్ళన్నీ చెమటలు పడిపోయినాయి. ఎక్కడ పెట్టావు ముద్ద, ఎక్కడ పెట్టావు, బుగ్గ మీద పెట్టానమ్మా, చేయించాడు అని మా. సో సరదాగా ఉంటది బ్రో. బేసికల్లీ యువర్ మామ్ వాస్ యువర్ ఫస్ట్ ఫ్రెండ్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్, లైక్ యు Forever షేర్డ్ my friend. ఎవ్రీథింగ్ విత్ హర్. యా ఇప్పుడు 75కి 74 వచ్చిందా, తీసుకెళ్ళి మా నాన్న ఈజ్ ద వన్ మెకానికల్ ఇంజనీర్, నా వారసుడు అనుకుని తీసుకెళ్ళి కోయంబత్తూర్లో పడేశారు నన్ను. ఐ వాంట్ టు టాక్ అబౌట్ కోయంబత్తూర్ ఆల్సో. మంచి అసలు అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు నేను బెంగళూరులో చదివా, నేను బెంగళూరులో చదివా. కన్నడ ಗೊತ್ತು
ಗೊತ್ತು ಗೊತ್ತು ನನಗೆ. ಗೊತ್ತಾಣ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಮ್ಯಾನೇಜ್ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಮಾಡ್ತೀನಿ. ಗೊತ್ತು, ಮ್ಯಾನೇಜ್ ಮಾಡಿದ್ದೀನಿ. ನಿಮ್ಗೆ ಯಾಕೆ ಹೆಂಗೆ ಕನ್ನಡ ಬರುತ್ತೆ? కన్నడ భర్తే ఎందుకంటే ఎవడో కూడా తగులుతాడు కదా. ఓ కోయంబత్తూరు అంటే అందరూ అవును. నైస్. దగ్గర కర్ణాటక. మలయాళీ ఫ్రెండ్స్ అయితే మలయాళీ ఫ్రెండ్స్. ఐ హావ్ మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్షిప్ వాజ్ విత్ నార్త్ ఇండియన్స్, మలయాళీ, సూపర్. తమిళియన్స్. నేను తెలుగు వాళ్ళతో చాలా తక్కువ మనం బయటికి తిరిగి. వెళ్ళేది అందుకు బ్రో నన్ను ఐ అడిగి. ఆల్సో వాంటెడ్ టు ఆస్క్ దట్. అంటే ఇప్పుడు నేను ఎందుకు అడుగుదాం అనుకుంటున్నా అంటే మన ముగ్గురం ఈ జోన్ లో ఉన్నాం. ఐ నో ద వాల్యూ. ఇప్పుడు మనం కోయంబత్తూర్ వెళ్తున్నాం ఆర్ లైక్ వీఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద స్టేషన్. అంతే. ఇప్పుడు వరకు మనకంతా మన తెలుగు వాళ్ళు ఫ్రెండ్స్ ఇదంతా మనకి ఒక మెంటాలిటీ ఉంటుంది. అవును. బీయింగ్ తెలుగుస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎక్కడికి వెళ్ళినా సరే మనోళ్ళు ఎక్కడున్నారు అని వెతుక్కుంటాం. వి ట్రై టు ఫైండ్ అవర్ ఓన్ గ్యాంగ్. అంటే మన తెలుగు వాళ్ళు, మనకి వీళ్ళతో కంఫర్ట్ ఉంటుంది. అవును. ఇది ఈ జోన్ లోకి వెళ్ళిపోతే ఏమవుద్దంటే మనకి వేరే కల్చర్స్ అది దూరం అయిపోయి వాళ్ళ మీద జోకులు వేసుకుంటూ అంతే, ఉంటాం. అది అంతే. డిస్టెంట్ అయిపోతుంది. అంతే అంతే. బట్ వై డిడ్ యూ వాంట్ టు టాక్ టు దీస్ అదర్ పీపుల్? అంటే వేరే కల్చర్స్ ని తెలుసుకుందాం, వాళ్ళతోనే మాట్లాడదాం అని ఎందుకు అనిపించింది? బ్రో అసలు తమిళియన్స్ చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఉంటారు బ్రో. అంటే మనం వాళ్ళని ఫిజికల్ గా చూసి మొరటోళ్ళు అది ఇది. ఐ థింక్ దే ఆర్ ద మోస్ట్ లవ్వింగ్ పీపుల్. దే లవ్ యూ విత్ దేర్ హార్ట్. నేను ఇంకా ఫ్రెండ్ అన్నారు అంటే దే బీ యువర్ ఫ్రెండ్. నాకు కాలేజ్లో ఏదో కొట్లాట అయింది బ్రో, మన వాళ్ళతోనే ఏదో కొట్లాట అయింది. తమిళియన్ స్టుడ్ ఫర్ మీ. దే స్టుడ్ ఫర్ మీ. ఐ వాజ్ లైక్ కొత్త ఎన్నడా కై వెచ్చి పారు పాతుకலாம் ఏదో తమిళ్ తెలుగు మనోళ్ళేమో ఇది తెలుగు వాళ్ళు గొడవ అంటే ఎన్నా తమిళ్ ఎన్నా తెలుగు కై వెచ్చాన అడిచరువే ఎన్నాడా నన్ను వస్తావు ఎలంబు పోంగ. నేను అడగలేదు వాళ్ళకి ఫోన్ చేసిన. ఆయనకో 30 మంది ఉంచున్నారు అలా. నేనేమో ఎందుకు వచ్చారా అన్న. ఏ అద్దు అన్బెండా ఫ్రెండ్ రా నువ్వు పొంగు ఏంది, నువ్వు తప్పు చేసినా కూడా ఫ్రెండే ఏంది, ఎవడరా నేను కొట్టేది. అవి దే స్టుడ్ స్ట్రాంగ్ ఫర్ మీ. నాకు వాళ్ళతో తమిళ్ మాట్లాడుకోవటం ఎంత ఇష్టం తెలుసా బ్రో నాకు. ఎన్నడా మచ్చా ఎన్నడా పంగాలి అని పిలిచేటోళ్ళు. పంగాలి మీనింగ్ ఏంట్రా అంటే పంగాలి అంటే అరే ఎరా ఎదవా అన్నట్టు. సరే బూతులు నేర్చుకున్నా, మన తెలుగు బూతుల్ని తమిళ్లో చెప్తే వాళ్ళు చీ ఇంత దరిద్రంగా మాట్లాడతావారా నువ్వు. లిటరల్ ట్రాన్స్లేషన్ చేసేటోడిని. వెరీ వెల్కమింగ్ పీపుల్ బ్రో. నా క్లాస్లో మలయాళీ ఉన్నాడు, ఆడేమో ఎందడా మోనే అనేటోడు. ఎందడా మోనే అనుకుంటే నేను ఆడుతో కొద్ది గొప్ప ఎందడా నాట్లేవిడా ఎందా భక్షణం కలిచావును. ఇదంతా నేర్చుకున్న తర్వాత ఇప్పుడు అది నేను డీక్యూ గారితో పనిచేస్తున్నప్పుడు సార్ నాట్లేవిడా సరే అన్న. నా యాక్సెంట్ కూడా పిక్ చేశాను. ఎంత సరే నాట్లేవిడా సరే అన్న. మలయాళీ ఆను అన్నారు. ఆమె సరే అన్న. తర్వాత ఆయన కొంచెం మలయాళంలో మాట్లాడుతుంటే నేను అంతే వచ్చు అన్న. తర్వాత ఈజ్ లైక్ ఓకే లేదు లేదు బాగానే మాట్లాడుతున్నా. నాకు ఇంకా వచ్చు సార్ మలయాళం అన్న. ఇంకేం వచ్చు అన్నారు. ఎందడా కిడికిరే ఎందడా కిడికిరే నీ ఎత్రవాటి తల్లికో అన్న దర్శన ఇస్ మైన్. ఆయన కూడా నవ్వుకొని నీకు దీని తర్వాత ఏం రాదు కదా ఇంతే వచ్చు నాకు. ఇంకో మొక్క వచ్చి దర్శన. అది బేసికలీ మనం యూట్యూబ్ లో వీడియో సాంగ్ పెడితే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. వాడు కడుపులో గుద్ది గుద్ది చెప్తాడు. క్రేజీ అసలు. అలా అండ్ కాలేజ్లో కూడా ఐ హ్యాడ్ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్ బ్రో. అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. కుష్ అనేటోడు ఉన్నాడు చూడండి. మొన్నే ఆడి గురించి తెగ తలుసుకున్నా నేను. ఐ వాజ్ లైక్ వాట్ ఈస్ కుష్ టు యూ అని మా తమ్ముడు అడిగితే నేను ఐ థింక్ అప్పట్లో ఫ్రెండ్ రా. నౌ దట్ ఐ గో బ్యాక్ ఇన్ టైమ్ ఐ సీ దట్ హీ ఈస్ అ ఫాదర్లీ ఫిగర్ టు మీ. హీ ప్రొటెక్టెడ్ మీ వెన్ ఎవ్రీవన్ థాట్ ఐ వాజ్ రాంగ్. హీ స్టుడ్ ఫర్ మీ వెన్ ఐ డిడ్ సంథింగ్ రైట్ అండ్ ఐ గాట్ స్కేర్డ్. ఆడు నేను కలిసి కాలేజ్లో 3 మిషన్లు తయారు చేసాం, 3 పేటెంట్ అప్లై చేసాం. సెకండ్ ఇయర్కి మనకు అప్పట్లో హెల్త్ మినిస్టర్ కొండ్రు మురళి గారు ఉండేటోళ్ళు. నియోనాటల్ రెస్పిరేటర్, బేసిక్గా కొత్తగా పుట్టిన బేబీస్కి రెస్పిరేటర్స్ కావాలి. ఆ రెస్పిరేటర్ మిషన్ తయారు చేసాం మేము. చీపెస్ట్ వన్ ప్రికాల్ అనే కంపెనీ స్టార్ట్ చేసింది 6 లక్షలకి. అండ్ యూ నీడ్ టు హ్యావ్ ఎ స్కిల్డ్ లేబర్. సో వాట్ వీ డిడ్ వాస్ పిస్టన్స్ ఉంటాయా, పిస్టన్స్ అండ్ ఆంబ్యూ బ్యాగ్ పెట్టి ఇట్లా ఇట్లా నొక్కుతారు కదా. సో ఆంబ్యూ బ్యాగ్ కింద పిస్టన్స్ పెట్టి ఇప్పుడు సెన్సర్ టు ద హార్ట్ రేట్. సో నువ్వు సెన్సార్లో ఫీడ్ చేస్తావు ఒక న్యూ బార్న్ బేబీకి ఇంత హార్ట్ రేట్ ఉంటుంది. ఎనీథింగ్ దానికంటే తక్కువ వెళ్తే ఈ పిస్టన్ మూవ్ అవ్వాలి. సో అది వెళ్ళి ప్రెషర్ ఇట్టే కొట్టేది. సో ఇట్ విల్ గో లైక్ దిస్. సో ఇలాంటి మెషిన్ తయారు చేసి వీ వర్ గివింగ్ ఎ ప్రెజెంటేషన్. దెన్ అది ఇట్ డిడ్ నాట్ వర్క్అవుట్ బికాస్ వీ వర్ 2 kids ఆల్సో. దాని తర్వాత అగైన్ వీ కేమ్ బ్యాక్.
మళ్ళీ నేను, కుష్ కలిసి ఇండస్ట్రియల్ డిఫైన్డ్ ప్రాబ్లమ్ అని చెప్పి ఒకటి ఐఐటీ ముంబై వాజ్ హోస్టింగ్ ఎ థింగ్. సో, ఓకే. ప్రాబ్లమ్ ఏంటంటే నువ్వు బ్రేక్ ఏసావనుకో హుహు. యూఎస్‌లో టెయిల్ గేటింగ్ అవుతది. స్నో ఎక్కువొచ్చి కార్ వెనక గుద్దేసుకుంటాయి. గుద్దేసుకుంటది. సో, ఇప్పుడు నువ్వు వెరీ మినిమల్ చేంజెస్, వెరీ ఎకనామికల్ కాస్ట్‌తో నువ్వు బ్రేక్ ఏసినప్పుడు ఎనకోడికి తెలియాలి దట్ నువ్వు బ్రేక్ ఏసావు ఆ ఫాగ్‌లో తెలియాలి. సో, వి వర్ జగ్లింగ్ విత్ ఐడియాస్. వి ఎండెడ్ అప్ మేకింగ్ ద మెషిన్. పొటెన్షియోమీటర్‌ని తీసుకొచ్చి యూ ఆర్ ఇంజినీరింగ్. యెస్. 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 నేను బీబీఏ ఓకే. చేశా. ఓకే. యూ విల్ అండర్‌స్టాండ్ ద ఎకనామిక్స్ బిహైండ్ ఇట్. Yeah. సో, పొటెన్షియోమీటర్‌ని తీసుకొచ్చి బ్రేక్ కనెక్ట్ చేసాం. హుహు. దాని నుంచి డాక్ కార్డ్‌కి కనెక్ట్ చేసాం. డాక్ ఓకే. కార్డ్ నుంచి ఎనక లైట్స్ ఉంటాయా? అవును. ఆ లైట్స్‌కి కనెక్ట్ చేసాం. ఇప్పుడు ఈ లైట్స్ సెటప్ మార్చాం. ఎలా అంటే బ్లూ కలర్ లైట్ ఫస్ట్. దాని తర్వాత ఆరెంజ్ కలర్ లైట్. దాని తర్వాత ద రెగ్యులర్ సెటప్. యాహ్! సో, వాట్ హ్యాపెన్స్ పొటెన్షియోమీటర్‌లో నువ్వు ఎప్పుడైతే సడెన్ బ్రేక్ ఏసావనుకో వోల్టేజ్ టక్కుమని మారిపోద్ది. అక్కడి నుంచి డాక్ కార్డ్‌కి సిగ్నల్ వెళ్ళిపోద్ది. ఆ సిగ్నల్‌లో హెవీ ఫ్లక్చుయేషన్ ఉందని చెప్పి ఇమ్మీడియేట్‌గా ఈ లైట్స్ ఉన్నాయి కదా! ఫస్ట్ బ్లూ లైట్ ఆన్ అయిపోద్ది. వై బ్లూ లైట్? వేవ్ లెంత్ ఎక్కువ ఫాస్ట్. దానిది. అదే లైక్ ఆ! దూరం దూరం వెళ్ళే వెళ్ళిపోద్ది. లైట్. అది ఎంత ఫాగ్ ఉన్నా కూడా వేవ్ లెంత్ దానిది ఎక్కువ. దెన్ టక్కుమని వెళ్ళిపోద్ది. దెన్ ద ఆరెంజ్ లైట్ ఇస్ ద సెకండ్ ఫాస్టెస్ట్ థింగ్. సో, అది బ్లింక్ కొడుతూ ఉంటది. కాన్స్టెంట్ బ్లింక్ కొడుతూ ఉంటది. అండ్ రెడ్ లైట్ అండ్ ద రెగ్యులర్ థింగ్ ప్యాటర్న్ అది నడుస్తూ ఉంటది. అండ్ సౌండ్ యాడ్ చేసాం. ఎలా? డాప్లర్ ఎఫెక్ట్. అంబులెన్స్ ఉంది కదా! హుహు. డాప్లర్ ఎఫెక్ట్. ఓకే. దాన్ని ఓకే. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి సౌండ్ రికార్డ్ చేసుకొని పెట్టేసుకున్నాం. ఇయన్నీ మేము ఫిజికల్‌గా కనెక్ట్ చేసి చూపించాం. నౌ ఐఐటీ నేను దానికి మళ్ళీ అందరికి కాలేజ్‌లో నుంచొని సర్వే చేసేటోడిని. ఇది ఐడియా. ఓకే. డూ యూ థింక్ దిస్ ఈస్ ఇంట్రెస్టింగ్ అంటే, ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ అని చెప్తే రాసుకొని ఇచ్చేసేటోళ్ళం. సైన్ పెట్టించుకొని ఫోన్ నంబర్ సో దట్ దే కెన్ క్వెషన్ ఓకే. ఐఐటీ వి డిడ్ ఎ సర్వే అని చెప్పి. ఐఐటీ ముంబై ఎళ్ళా బ్రో. నేను, హ్మ్. కుష్, ఇంకొక అబ్బాయి పేరు మర్చిపోయానేంటి మా తమ్ముడే. ఓకే. ఆ! సారీ. అరే! సారీ రా! నీకు పాతేనా తప్పని కాదు డాడీ. ఆ! కూర్చున్నాము. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఆ రోజు. ఓకే. ఆ! ఓహ్! ఏ ఫుల్ మందాగా ఔట్ అయిపోయాము మేము. ఆ! ఇంకా టైపింగ్ స్టార్ట్ అవ్వలేదు పీపీటీలు. ఓహో! ఆ! ఆ కైప్‌లో కూర్చొని నేను ఏదో టైప్ చేసి, "అరే! కుష్ నా వల్ల కాదురా" అని చెప్పా. తమిళోడు లేసి కూర్చొని చక్కగా టైప్ చేసి ఆడు ఔట్ అయిపోయాడు. కుష్ గాడేమో రాత్రి నుంచి పొద్దున దాకా చేస్తూనే ఉన్నాడు. సో, వి ఆర్ రెడీ. ఐఐటీ ముంబై ప్రెజెంటింగ్. వి ఆర్ సిట్టింగ్ దేర్. నా చేతులు ఇట్లా వణుకుతున్నాయి. హ్మ్. నేనేమో "అరే! నేను రానురా. నువ్వు వాడెళ్లి చెప్పేసేయండి. గో ఫర్ ఇట్" అని అన్నాను. లేదు శ్రీనాథ్ ఏంటి వాట్ డు యూ థింక్ ద అల్టిమేట్ పవర్ ఈజ్ అన్నాడు. నేను గాడ్. ఈస్ లైక్ యాహ్! యూ కెన్ టాక్ టు గాడ్ కదరా! హ్మ్. దేవుడా నేను తప్పు చేశాను. చూసుకో ప్లీజ్ దేవుడా ఐ డిడ్ సంథింగ్ గుడ్ డిడ్ యూ నోటీస్? దేవుడా ఇది ఒక్క ఘట్టం ఎక్కిచ్చేసేయి అని అడుగుతావు కదరా! అంటే అడుగుతాను. నువ్వు దేవుడితోనే మాట్లాడగలిగితే వాట్ ఆర్ దిస్ బంచ్ ఆఫ్ ఫూల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూరా ప్రెజెంటేషన్ ఇద్దాం అన్నాడు. ఇలా ఉన్నది ఇలా అయిపోయింది నాకు. అది లైక్ పదరా చేద్దాం అన్నా. వి వన్ ఫస్ట్ ప్రైజ్. వావ్! వి వన్ ఫస్ట్ ప్రైజ్. ద కాలేజ్ నెవర్ బిలీవ్డ్ us. ఐ మీన్ బిలీవ్డ్ us ఇన్ ద సెన్స్ ద స్టూడెంట్స్. యాహ్! ఈ అండర్‌స్టూడ్. నాకేమో 18, 20 బ్యాక్‌లాగ్స్. ఖుషిగాడికి ఒక డజను. అసలు ఈళ్ళెలా ఐ ఐ డిడ్ంట్ గెట్ ఇట్. అంటే లైక్ ఇప్పుడు మీకు ఇప్పటి వరకు చెప్పిన స్టోరీ అంతా మనం మొద్దు మనకి చదువు ఇంట్రెస్ట్ లేదు. చదువు ఇంట్రెస్ట్ నాకు లేదు అన్న జోన్‌లో ఉండే ఆ! కదా! వాట్ చేంజ్డ్ వెన్ యూ వెంట్ టు యువర్ కాలేజ్? ఎందుకు లైక్ యూ వాంటెడ్ టు డూ ఆల్ థీస్ ప్రాజెక్ట్స్? ఇప్పుడు యూజువల్లీ మనం టిపికల్ బ్యాక్ బెంచర్ మోడ్‌లో ఎంత ఫస్ట్ క్లాస్ వచ్చినా ఏమొచ్చినా సరే, చదువు మీద ఇంట్రెస్ట్ అనేది హ్మ్. ఏదో ఒక స్విచ్ అవ్వాలి. నువ్వు అంత బ్రో నేను చదవలేదు బ్రో ఓకే. కాలేజ్‌లో. ఓకే. నాకు 18 వాళ్ళకి నేను సబ్జెక్ట్‌ని నాకు అర్థమైనట్టు రాస్తా. హ్మ్. నాకు అర్థమైనట్టు నేను రాస్తాను. అవును. ఇప్పుడు కనెక్ట్ చేయాలి. డైనమోకి ఆల్టర్‌నేటర్ కనెక్ట్ చేస్తే ఏసీ కరెంట్ కాస్త డీసీ కరెంట్‌లోకి మారుతది. ఐ మీన్ డీసీ కరెంట్ కాస్త ఏసీ కరెంట్‌లో మారుతది. దానికి ఒక వీల్ తిరగాలి. అది మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీలో కన్వర్ట్ కన్వర్ట్ చేసుకొని చేస్తది. ఇలా తీసుకోవాలి అనేది నాకు ఇలా అర్థమవుద్ది. కానీ టర్మినాలజీస్ వెన్ యూ ఆర్ స్టడీయింగ్ అన్ ఇంజినీరింగ్ సబ్జెక్ట్ యూ హావ్ టు యూజ్ టర్మినాలజీస్. దట్ ఈస్ యాహ్! వై దే టీచ్ యూ. ఆ టర్మినాలజీస్ ఎక్కేవి కాదు. నాకు ఓ హ్మ్. వీల్ తిరుగుతుంది. అది ఫ్లై వీలా లేకపోతే నార్మల్ వీలా అనేది నాకు తెలుసు అది ఫ్లై వీల్ అని. అది గుర్తుండదు. హ్మ్. ఎగ్జామినేషన్ హాల్‌లో కూర్చుంటే ఇట్స్ లైక్ బ్రో చాలా మంది రిలేట్ అవుతారు తెలుసా? ఈ బ్రో చాలా క్లాక్ మందికున్న ప్రాబ్లమ్. టిక్ అవుతది చూడు. టిక్ అది హ్మ్. ఇనిపిస్తది. టిక్. దాని తోడు ఇన్విజిలేటర్‌లు ఎళ్తూ లుక్‌లు ఇచ్చేటోళ్ళు. వీడు మళ్ళీ ఫెయిల్ అవుతాడు. నాకేమో అరే! నిన్ను ఇంప్రెస్ చేయటానికి ఉండాలా? నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని తెచ్చుకోవాలా?
నేను చదివింది గుర్తు రావట్లేదు. ఏం చేయాలి? అసలు ఏం అర్థమయ్యేది కాదు బ్రో ఎగ్జామినేషన్ హాల్‌లో. ఇప్పుడు గూడా నాకు చేతులు చెమటలు పడుతున్నాయి గానీ, ద అమ్మో! మొమెంట్ యూ సే ఎగ్జామ్ ట్రామా అనేది అందరికి గుర్తొస్తది. ఎన్ని ఎగ్జామ్‌లు రాసి ఇప్పుడు ఇన్ని ఇయర్స్ అయిపోయినా సరే సమ్‌టైమ్స్ క్వెషన్ పేపర్ చూడగానే ఫెయిల్ అని కనిపిచ్చేస్తది. అలా అని ఎంప్టీ పేపర్ గూడా ఇవ్వలేను. ఎందుకంటే రేపు పొద్దున్న పేరెంట్స్ వచ్చి ఎందుకు ఫెయిల్ అయ్యాడు అంటే, ఇదిగో ఎంప్టీ పేపర్ ఇచ్చాడు మీ వాడు ఏం చేయాలి అని అడుగుతారు. నాకు అర్థం కాకపోతే రాయలేను. కాపీ కొట్టడం అనేది నాకు రాదు బ్రో నిజంగా. ఈ స్లిప్ పెట్టుకుంటే ఫస్ట్ సరదాగా ఎవడన్నా అలా తిరుగుతుంటే ఆడి దగ్గర స్లిప్ ఉంది తీయి అంటారు. నా మొఖంలో కనిపిస్తే స్లిప్ అయిపోతుంటా నేను. ఏం చదివానో నాకు తెలీదు గానీ ఐ యూజ్డ్ టు రైట్ సండే పొద్దునొక ఎగ్జామ్, మధ్యాహ్నం ఒక ఎగ్జామ్. మండే అట్లుంటది బ్రో. పొద్దునొక ఎగ్జాము, మధ్యాహ్నం ఒక ఎగ్జామ్. ఫుడ్ ట్యూస్డే ఉండదు, నిద్ర ఉండదు. బ్రో కాఫీల మీద బతికా బ్రో నేను. సండే టు నెక్స్ట్ సండే పొద్దునొక ఎగ్జామ్, సాయంత్రం ఒక ఎగ్జామ్, పొద్దునొక ఎగ్జామ్, సాయంత్రం ఒక ఎగ్జామ్, పొద్దునొక ఏ ఎగ్జామ్, ఎగ్జామ్‌లో ఏం రాస్తున్నావు కూడా అప్పుడప్పుడు ఆ క్లారిటీ మెయింటైన్ బ్రో చేసుకోవడానికి నిద్ర వస్తది బ్రో. నేను కొన్నిసార్లు లే 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 అని లే రాసుకున్నా. లే. అలా అప్పటికి ఇది లాస్ట్ 5th ఇయర్‌కి వచ్చేసరికి 22 అరియర్స్ ఉన్నాయి నాకు. 22 రాసా. నా తమిళ్ లవ్ స్టోరీ ఒకటి ఉందిలే. ఎక్కడికి చిన్న స్పార్క్ వచ్చింది. అంటే మరీ ఇంటికెళ్ళాలి బ్రో జాగ్రత్త. ఒక అమ్మాయి నడుచుకుంటూ వచ్చేది. పొడుగ్గుంటది, పోనీ టైల్ వేసుకుంటది, నడుచుకుంటూ వచ్చేది. అంత దూరంలో ఉండేది. నేను ఇంత దూరంలో ఉండేటోడిని. ఐస్ లాక్ అయ్యాయి బ్రో. నేను ఇట్లానే చూసుకుంటూ వెళ్ళేటోడిని. స్మైల్ కూడా వచ్చేది కాదు. ఇప్పుడు అంటే అనిందనుకో అయిపోయి. ఆ నవ్వు కూడా చచ్చిపోద్ది ఇంకా. సో అలానే చూసుకుంటూ వెళ్ళేటోడిని. షీ యూజ్డ్ టు పాస్. నేను కావాలని వెనక్కి తిరిగేది. ఓ ఈ ఫీలింగే చాలా బాగుందిరా చారి. అసలు భలే 2 ఇయర్స్ మేము అట్లా చూసుకోవడంలోనే అయిపోయింది. ఐ వాజ్ లైక్ పేరు తెలవదు నాకు. ఇప్పుడు ఆ అమ్మాయిని డిస్క్రైబ్ చేస్తున్నా మా క్లాస్ వాళ్ళకి. మామ ఇది పొడుగ్గుంటదిరా, దాని పోనీ ఉంటదిరా, అది ఏ డిపార్ట్మెంట్ కూడా తెలియదురా, కళ్ళు బాగుంటాయిరా అంటే, ఎంతమంది ఉన్నారు తెలుసారా ఇట్లాగా. నువ్వు చెప్పిన ఫీచర్లతో 350 మంది ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ ఎత్తకమంటావు, ఏం ఎత్తకమంటావు? కాదురా నేను ఇంకా తమిళ వాళ్ళ దగ్గర కూర్చుని మామ చెప్పండి మామ అంటే ఒకడు వచ్చి, నాకు తెలిసి ఆ అమ్మాయి పేరు ఇది, ఫేస్బుక్ ఉందారా అంటే, నాకు అప్పుడు ఫేస్బుక్ కూడా లేదు. ఆడేమో ఫేస్బుక్లో చూపిస్తే ఈ అమ్మాయి కాదా అని చూపించాడు. ఈ అమ్మాయిరా సరే నెంబర్ ఉందారా, ఎలా దొరుకుతుంది, నా దగ్గర ఉందిరా నెంబర్, నీకెలా తెలుసురా అంటే, మన క్లాస్లో 5గురిని కొట్టిందిరా అమ్మాయి అన్న. మన సెలక్షన్ అన్నీ ఇలాగే ఉంటాయి. నేనేమో 5గురిని కొట్టిందా, ఎవరెవరిని కొట్టింది అంటే, వీళ్ళందరూ మళ్ళీ టాపర్లే. ఓ షిట్. అంటే దిస్ 5 పీపుల్ ఆర్ సో కాన్ఫిడెంట్ దట్ 5th ఇయర్ వచ్చేసరికి నేను అశోక్ లేలాండ్‌లో ప్లేస్ అయిపోతా. ఆ రేంజ్ క్లారిటీ దే వర్ వెరీ ష్యూర్. బయటికి వస్తే నాకు నెలకి ₹1,00,000 సరదాగా సంపాదించేస్తా. వాళ్ళనే అని కొట్టింది ఈవిడ. ఈడ్చి కొట్టిందంట బ్రో. అంటే ఏదో ఇలా కొట్టడం కాదు, వాళ్ళు మన కొట్టిందంట. నేనేమో సరే ఓకే నెంబర్ అయితే ఈ ఫస్ట్ టైం చూసుకొని ఓకే. హాయ్ ఐఎమ్ శ్రీనాథ్, ఐఎమ్ దట్ గై హూ యూ లుక్ ఎట్ అంటే, హూ గేవ్ యూ మై నెంబర్ అంటే, మెసేజ్లో నేను అలా చదువుకుంటే అంతే కదా, హూ అంతే. గేవ్ యూ మై నెంబర్ అంటే, ఐ గాట్ ఇట్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్. తర్వాత ఓకే. ఓకే. తర్వాత ఒకరోజు ఫోన్ చేసింది ఆ అమ్మాయి. కాలేజ్ స్క్వేర్ ఉంటుంది. ఆ స్క్వేర్ దగ్గర యాపిల్ ల్యాబ్ అంటాం మేము. యాపిల్ ల్యాబ్ దగ్గరికి రానింది. వెళ్ళి నుంచున్నా బ్రో. ఈజ్ ఆల్రెడీ విత్ హర్ ఫ్రెండ్స్. అలా ఇలా తిరిగి వచ్చింది అనుకుని అయిపోయింది. డైరెక్ట్ ఇక్కడ నుంచి ప్రిన్సిపల్ రూమ్, పెద్ద దూరం లేదు. Number Number 6. 6. ఓకే. మా క్లాస్‌లో 6 నెంబర్ నాదే. నాకు కూడా చెంప పగిలింది ఇప్పుడు. ఓకే అదే కమాన్. అనుకున్నా. వచ్చింది. నీకు 18 అరియర్లు ఉన్నాయంటగా అనింది. షిట్. ఓహో. షీ ఈస్ ఎ గోల్డ్ మెడలిస్ట్. ఓహో సూపర్. You ఒక్క may పాజిటివ్ leave. కూడా లేదు కదా. యూ మే లీవ్ అనింది. ఐ మే లీవ్. ఓకే. ఇదేంటి ఎలాగుంది. తర్వాత హాయ్. ఇప్పుడు ఆవిడ మెసేజ్, నేను చదువుకునే స్టైల్. హాయ్. సో వి స్టార్టెడ్ టాకింగ్. షీ అండర్‌స్టూడ్ దట్ అరే ఈడు కూర్చొని పరీక్ష రాయటంలో ఇబ్బంది పడిపోతున్నాడు. కాలేజ్‌కి మెషిన్‌లు తయారు చేసి కాలేజ్‌లో పెట్టేస్తున్నాడు. ఓకే దిస్ గై హ్యాస్ అ ప్రాక్టికల్ నాలెడ్జ్, నాట్ అ థియరిటికల్ నాలెడ్జ్. షీ స్టడీడ్ సబ్జెక్ట్స్ ఫర్ మీ. బయోమెడికల్, మెకానికల్ సబ్జెక్ట్ చదువుకుని నాకు క్లాస్ చెప్తారా అనేది. మీరు చెప్పారండి, నేను ఎందుకు రాను? నేను వస్తా. లేట్లోకైనా వస్తానండి మీతో అని పక్కన కూర్చొని షీ యాక్చువల్లీ టాట్ మీ ఫ్యూ సబ్జెక్ట్స్. నేను నేర్చుకున్నా. దెన్ ఐ గాట్ టు నో దట్ షీ హ్యాస్ అ బాయ్ ఫ్రెండ్. తనే చెప్పింది. తనే చెప్పింది నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆడు కాలేజ్ స్టూడెంట్ యూనియన్ చైర్మన్ ఆడు. సో ఐ లైక్ యూ, ఫ్రెండ్స్‌గా ఉందాము అనింది. నేను ఫ్రెండ్స్‌గా ఉండి
దొరికినప్పుడు టచ్ చేసేద్దాము. హ్మ్. హే దట్స్ నాట్ మీ. అయితే నువ్వు నా గర్ల్ ఫ్రెండ్‌వి. లేకపోతే ఐ విల్ ఎంజాయ్ లుకింగ్ ఎట్ యూ పీరియడ్. దీని తర్వాత నాకు మధ్యలో వచ్చి ఫ్రెండ్లీగా నేను ముట్టుకోవడం ద వర్స్ట్ థింగ్ దట్ ఐ హ్మ్. హ్మ్. హేట్ టు డూ దట్. ఈజ్ లైక్ డన్. స్టూడెంట్ యూనియన్ చైర్మన్ ఆడు నా జూనియర్ గాడు. హ్మ్. ఆడొచ్చి రూమ్ డోర్ కొట్టాడు. హ్మ్. "ఎన్నడా లవ్ చేస్తున్నావంట" అంటే, "నేను చేస్తున్నా" అన్నా. "ఆ అమ్మాయి కూడా చేస్తుందని చెప్పింది నాకు" అని అన్నా. ఇదెప్పుడు జరిగింది? నాకు ఇదెప్పుడు చెప్పలేదు. నాకు చెప్పలేదు కదన్నా. "నీకు చెప్పిందా" అన్నా. హ్మ్. "నాకు చెప్పింది. హ్మ్. బ్రోక్ అప్ విత్ మీ అండ్ షీ టోల్డ్ దట్ షీ ఈస్ ఇన్ లవ్ విత్ యూ" అని. ఓకే. ఇప్పుడు నువ్వెందుకొచ్చావు అన్నా. "కొట్టాల్సిందే నిన్ను" అన్నాడు. బయట ఓ 30 మంది వాడు తెచ్చుకున్నోళ్ళున్నారు. ఈ కొట్టుడు గ్యాప్‌లో మా గ్రూప్ ఉంటది శాండ్‌విచ్ మెకానికల్. "బ్రో దేర్ ఈస్ అ ఫైట్ హ్యాపెనింగ్ ఎట్ రూమ్ నంబర్ 602 జీ3 వచ్చేసేయండిరా" అనగానే ఆళ్ళు డోర్ ఆల్మోస్ట్ పగలగొట్టుకొని, నన్ను బయటికి గుంజుకొని, నన్ను ఇంకా 30 మంది నా మీదకి ఎక్కే గ్యాప్‌లో అలా తల లేపి చూసా బ్రో. ఎలివేషన్ సీన్ అది. ఓ ఓ 100, 200 మంది ఉన్నారు బ్రో. అంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఫిఫ్త్ ఇయర్ దాకా ఎవ్వడికి ఆ మెసేజ్ చదివాడు ఆడొచ్చి నా రూమ్ బయట ఉన్నారు. దే హాడ్ నో ఆప్షన్. దే వర్ లైక్ "பார்த்துக்கலாம் இந்த தமிழ்நாடுல நீ எப்படி நான் இந்த தமிழ்நாடுல தான் நான் இருப்பேன். தமிழ் பொண்ணு தான் நான் காதலிப்பேன். என்னடா பண்ணுவ நீ? நைட்டு பார்த்துக்கலாம்" ఎయ్యి. అన్నాడు. అదో ఎలివేషన్ ఫీల్‌లో అదే చెప్పా. కదా. ప్రామిస్. రియల్లీ. ఫ్రమ్ దేర్ ఐ కాల్డ్ ద గర్ల్ అండ్ ఐ వాస్ లైక్ సంథింగ్ లైక్ దిస్ హ్యాపెండ్. ఆడికి చెప్పాడు. హౌ రియల్ ఈస్ ఇట్ అని అన్నా. ఇట్స్ రియల్ అని. దట్స్ ఇట్ అంతే. చదువుదాంరా. ఓహ్! చదువుకుందాంరా. మోటివేషన్. చదువుకుందాంరా. బిఫోర్ హ్యావింగ్ దిస్ కాన్వర్జేషన్ నాకు పర్సెప్షన్ ఉండింది. బికాజ్ నేను శ్రీనాథ్ మాగంటిని సినిమాల్లో చూసా. ఇప్పుడు 'హిట్‌లో' చూసా, 'యానిమల్‌లో' చూసా. లక్కీ భాస్కర్. లక్కీ లక్కీ భాస్కర్‌లో భాస్కర్‌లో చూసాం. చూసా. ఈ అన్నిట్లో చూసినప్పుడు కూడా ఆల్ దీస్ వర్ క్లాసీ రోల్స్. యాహ్! చాలా మనోడు కంపోజ్, పాయిస్డ్ ఇలా ఉండే కదా. సడెన్‌గా నేను 'మ్యాన్షనోస్' మళ్ళీ స్టేజ్ రివ్యూ చూసినప్పుడు యాహ్! ఎంటైర్‌లీ డిఫరెంట్. యాహ్! ఇట్స్ ఏ రూరల్ కామెడీ. యాహ్! ఇట్స్ రూరల్ కామెడీ. ఐ వాస్ లైక్ అసలా ఈ సైడ్ ఈ మనిషిలో ఉంది. అసలు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అది ఇది అంటే ఈ గంట కాన్వర్సేషన్‌లో మాకు మనోళ్ళు ఫుల్ కూడా క్లారిటీ వచ్చింది. ఎగ్జాక్ట్‌లీ. మనోళ్ళకి కూడా ఐడియా వచ్చేసి ఉంటది. బికాజ్ ఈయన ఇదే. ఇప్పటి వరకు వేరే చేసాడు అంతే. ఇప్పటి వరకు కోయంబత్తూర్ వచ్చాడు. కానీ అసలు మామూలు అమీర్పేట్ నేను జోన్ అంటే ఇదే ఇదే. అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. యాహ్! సో అసలు వై మ్యాన్షనోస్ మల్లేష్ అంటే ఇప్పుడు ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు మీరు ఇన్ని సినిమాలు చేశారు. హ్మ్. హ్మ్. ద గోల్ మైట్ హ్యావ్ బీన్ టు డూ లీడ్ రోల్స్ ఎట్ అ పాయింట్. యాహ్! మీ యాహ్! దగ్గరికి మ్యాన్షనోస్ మల్లేష్ వచ్చినప్పుడు కూడా అసలు వచ్చిన ఆ డైరెక్టర్ గారు మీ దగ్గరికి తీసుకురావడమే ఒక క్రేజీ థింగ్. బికాజ్ ఆ రోల్‌లో మిమ్మల్ని అనుకోవడం. అవును. అండ్ ఇంకొకటి యూ వాంటింగ్ టు డూ ఒక రూరల్ కామెడీ డ్రామా కైండ్ ఆఫ్ ఎ ఫిల్మ్. హ్మ్. ఎందుకు? హౌ డిడ్ దిస్ అసలు వై యూ వాంటెడ్ టు డూ దిస్? ఓ డెబ్యూటెంట్ డైరెక్టర్ బ్రో. బాల సతీష్. హ్మ్. హీ కమ్స్ అండ్ హి ఈస్ లైక్ శ్రీనాథ్ నేను నీకో స్టోరీ నరేట్ చేస్తాను. నాకు కలవాల్సిందే అని అన్నాడు. నేను యానిమల్ షూట్ ఫినిష్ చేసుకొని అట్లా శంషాబాద్‌లో దిగా. ఒక కాఫీ షాప్‌కెళ్ళి తినేసి ఆటో ఎక్కి ఎళ్ళా బ్రో. లిటరల్లీ ఆటో ఎక్కి ఓ సూట్‌కేస్ పట్టుకొని దిగా. ఆ మనిషి పైనుంచి చూస్తున్నాడు. సరే అని చెప్పి నేను పైకెళ్ళా. ఎళ్ళిన తర్వాత కొంచెం పొడుగ్గా, హ్మ్. దిట్టంగా గడ్డం వేసుకొని ఉన్నాడు. మాట్లాడుతుంటే ఆయన వెనక నుంచి ఒక ఆయనొచ్చి సార్ అని అన్నాడు. ఏంటి చెప్పు బ్రో ఇప్పుడేంటి ఎవడికి బోండా అన్నా. హ్మ్. తనే డైరెక్టరా అని అన్నాడు. షిట్. మరి మీరేంటి అన్నా. ప్రొడ్యూసర్ అన్నాడు. సారీ ఏమనుకోకండి. డైరెక్టర్ అనుకుని కొంచెం ఈజీ అని అన్నారు కాబట్టి ఈజీ గోయింగ్ మూడ్‌లోనే వచ్చేసాను. వెల్ ఐయామ్ వెరీ సారీ అంటే, "బోండావన్నావా బ్రో నన్ను" అన్నాడు. సారీ బ్రో నేను ప్రామిస్ నేను ఐ రియల్లీ డోంట్ మీన్ ఇట్. నేను సరదాగా ఐ మీన్ మెన్షన్ హౌస్ మల్లేష్ అనే టైటిల్ వినగానే హ్మ్. ఒక అల్లరోడు కావాలి అన్న అవును. మైండ్ సెట్‌లో నేను దిగాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ మీన్ నో డిస్‌రెస్పెక్ట్ అని అంటే, "లేదు బ్రో ఇదే కావాలి నాకు. యూ బీ ఇన్ దిస్ వైబ్ చాలు. నేను నరేట్ చేయనా స్క్రిప్ట్ చదువుతారా" అని అంటే, "ఈ గేమ్ ఇది నేను చదువుతాను" అన్నా. సో, ఆ లుక్ వచ్చిన తర్వాత నాకే ఏంటి వెరైటీగా ఉన్నావు ఏంట్రా నువ్వు అనుకుంటూ ఎళ్ళా. కాస్ట్యూమ్స్ చేంజ్. గాయత్రి వాస్ దేర్. ఇద్దరం కలిసి ఒక రఫ్ ఫోటో షూట్ ఇట్లా చేస్తూ ఉన్నాం. ఫోటోలు చూసుకోగానే ఓహ్! అంటే బాలా మరీ తెల్లగా లేను అని అన్నా. "మనం షూటింగ్ వెళ్ళేసరికి నల్లగైపోతావు బ్రో" అని. న్యాచురల్ టాన్. లిటరల్లీ బ్రో నేను ఎట్ వన్ పాయింట్ వెన్ ప్రొడ్యూసర్ సెడ్ యూ ఆర్ ఇన్ ఫస్ట్ 1 వీక్ అయితే బాలాని ఏడిపిచ్చేసా నేను. ఓకే. అమ్మ ముత్తుని కూడా ఏడిపిచ్చేసా. దే ఆర్ లైక్ థాట్ అయిపోగానే బాలా ఓకేనా? అమ్మ ముత్తు ఓకేనా? డౌట్ కొంచెం అది ఉంటది కదా. అంటే ఎలా వస్తుంది లుక్ ఆఫ్ ద యాహ్! ఫిల్మ్. అండ్ మోర్ ఓవర్ బాలా ఈస్ లైక్
ఏంటి మాకు జడ్జ్‌మెంట్ లేదనుకుంటున్నావా అని అన్నాడు. నో హీ థాట్ ఐ యామ్ నాట్ ఆయనకి నేను ఆయనని డౌట్ పడుతున్నా అని చేస్తున్నారు. నేను అది చేయట్లేదు. నీకు ఓకేనా? సెల్ఫ్ డౌట్ అది. సెల్ఫ్ డౌట్ అది. ఆ, 1 వీక్ అమ్మ ముత్తు అన్న కూడా ఓకే బాగుంది. మళ్ళీ మళ్ళీ అడక్కు. அம்மா முத்து அண்ணன் கூட இன்னொரு தடவை கேட்டீங்கன்னு நினச்சிக்கோங்க ரொம்ப அசிங்கமாக இருக்கும் నల్లదా வருது ఏ టెన్షన్ ఎడుకరీంగ అన్నాడు. అలా అంటే నేను తమిళ్లో చెప్పనా డన్. ఇంక అక్కడి నుంచి నో టర్నింగ్ బ్యాక్. ఈ తెలంగాణ స్లాంగ్ శ్రీనాథ్ మాట్లాడడం నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు. Neutral ఉంటది. వెరీ న్యూట్రల్ ఉంటది అది. సో మమ్మీ వాళ్ళు ఆంధ్ర అయినా సరే మా ఇంట్లో న్యూట్రల్ లాంగ్వేజ్ నడుస్తుంది. ఓకే గాట్ ఇట్. బట్ మోస్ట్ ఆఫ్ మై తిరిగిన కాలేజ్లో అట్లా తిరిగినప్పుడు అంతా తెలంగాణ పోరగాలే. నాకు తెలంగాణ రాదని అనుకోకండి, మస్తు వస్తుంది నాకు. దాంతోడు నా లైఫ్లో ఇంకొక దోస్త్ యాడ్ అయిపోయిండు విశ్వక్. సో ఇంకో డబుల్ వస్తుంది మీరు మంచి ఫ్రెండ్స్ లైక్ బయట. హిట్ 1 తర్వాత హార్డ్లీ 1 or 2 times కానీ వీ హ్యావ్ మ్యూచువల్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఈచ్ అదర్. అంటే మనోడు నన్ను ఎప్పుడు ఏదో చేస్తుండ్రా అని చూడలేదు. ఈడేదో ఒకటి అవుతాడు రా. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈ నగరానికి ఏమైంది, డిస్కషన్స్ నడుస్తున్నప్పుడు సుశాంత్ హ్యాడ్ టు లీవ్ ద ప్రాజెక్ట్ ఆయన పర్సనల్ దాంట్లో. దెన్ డిస్కషన్స్ వస్తున్నాయి ఎవరెవరు అంటే అది నాకు తెలియదు ఈ డిస్కషన్స్ అవుతున్నాయి. విశ్వక్ నాకు మెసేజ్ పెట్టిండు, యూ విల్ గెట్ ఎ సర్ప్రైజ్ కాల్ అని. నెల అవుతుంది వస్తలేదు. నేను ఒక పాయింట్లో అనుకున్నా ఏం సర్ప్రైజ్ అన్నావు కానీ ఏం వస్తలేదు బ్రో అన్నట్టు. దెన్ ఐ గాట్ అ కాల్ ర్యాండమ్ నెంబర్. ఐ వాస్ లైక్ హాయ్ అని అన్నారు. హాయ్ అండి ఎవరండి అని అన్నా. ఐఎమ్ తరుణ్ శ్రీనాథ్ అని అన్నాడు. తరుణ్ హూ అన్న తరుణ్ భాస్కర్. తరుణ్ సార్ చెప్పండి సార్. ఈ సెడ్ శ్రీనాథ్ విల్ క్యాచ్ అప్ రే సంథింగ్ ఇంట్రెస్టింగ్ అని అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దట్ వరల్డ్ ఈస్ డిఫరెంట్, పీపుల్ ఆర్ డిఫరెంట్. అండ్ ఈ న్యూస్ యాక్టర్ రీప్లేస్ అయ్యారు అనగానే మీ అసలు మెసేజ్లు కొన్ని వచ్చినాయి బ్రో. ఐ వాజ్ లైక్ అసలు ఇట్లా తిడతారు ఏందిరా మీరు, క్యారెక్టర్లు చేసుకుంటున్నా పోయి అది చేసుకో, దిస్ ఇస్ వాట్ ది సెడ్. అండ్ ఇంకోటైతే అసలు వెరైటీ బూతులు వచ్చినాయి నాకు. ఐ వాజ్ లైక్ సమ్వేర్ ఐ వాజ్ లిటిల్ టేకెన్ బ్యాక్. అరే నేను ఎదుటి మనిషి అవకాశాన్ని పాలిటిక్స్ వాడేసి గుంజేసుకోలేదు. దట్ వాజ్ వేకెంట్ అండ్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ. ఇది నేను ఎలారా మీకు కన్వే చేయాలి, ఇట్స్ ఓకే అని అనుకుంటూ ఆ టైంలో హౌ వాజ్ ద లైక్ సపోర్ట్ ఆర్ వాట్ ఎవర్ ద వర్డ్ Sir, ఫ్రమ్ తరుణ్ అండ్ తరుణ్ సార్ వాజ్ కాన్స్టెంట్లీ చెకింగ్ ఆన్ మీ. పొద్దున 7:30, 8కి కాల్ వచ్చింది. నేను పడుకున్న లేచి సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు అప్పుడే లేసామని తెలియకూడదు కదా. సార్ గుడ్ మార్నింగ్ సార్ అంటే స్లీపింగ్ రే అని అన్నాడు. ఐ జస్ట్ వోకప్ సారీ అంటే నో ఐ జస్ట్ కాల్ టు చెక్ అంతా ఓకే కదా, నువ్వేం పర్సనల్గా పెట్టుకోకు, ట్రస్ట్ మీ ద ఫుటేజ్ ఈస్ కమింగ్ రియలీ గుడ్ శ్రీనాథ్, ఐఎమ్ ఎంజాయింగ్ యువర్ క్యారెక్టర్ ఆల్సో, నన్ను నమ్ము చాలు నువ్వు అని అంటే నాన్న సార్ కళ్ళు మూసుకుని ఓ కొడుకు డాడీ చేయి పట్టుకుని ఎట్లా నడిచేస్తాడు నేను అట్లా నడిచేస్తా సార్. దాంట్లో సెకండ్ థాట్ లేదు. బయట నుంచి 100 రావచ్చు. అన్నతో పాడ్కాస్ట్ చేస్తున్నప్పుడు కూడా హీ వాస్ సేయింగ్ హీ టాక్డ్ అబౌట్ ఇయన్నీ టూ ఎలా వస్తుంది అది ఇది అని అడిగినప్పుడు ఆయనే చెప్పారు. మేము అసలు ఒక్క క్వశ్చన్ అడిగి లైక్ అండ్ మనోడు కూడా శ్రీనాథ్ దిగిపోయండి అసలు భలే ఉంటది ఎంజాయ్ చేస్తారని హీ వాస్ సేయింగ్ అనమాట. బికాజ్ ఎంత కాదన్నా సరే ఇవన్నీ ఈజ్ నో కల్ట్ పాప్ కల్చర్ ఇదంతా అయిపోయింది. అందులో వన్ ఆఫ్ ది 4 pillars లో 1 pillar అవును మీరు రిప్లేస్ చేస్తున్నారు వచ్చి. అండ్ ఆల్సో మాట్లాడుకుంటే కూడా స్టోరీ కూడా ద ఎమోషనల్ కోర్ స్టేస్ విత్ కార్తిక్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో హౌ యూ డెల్ట్ విత్ ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ రోల్స్ అని నేను అనుకుంటున్నాను. యా ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ బ్రో. ఐ హ్యాడ్ టు రీవిజిట్ ఇయన్నీ. ఐ హ్యాడ్ టు వాచ్ సూషి. సూషి ఈజ్ లైక్ మంచి తెలంగాణ ఉంటుంది కానీ ఇసిరినట్టు ఉండదు, అది పాయిస్గా వస్తుంది. అండ్ సూషి ఇన్సైడ్ వేరే మనిషి కానీ మళ్ళీ వెళ్ళి నేను ఐ టాక్ టు తరుణ్ సార్ అండ్ ఐఎమ్ లైక్ సార్ ఈజ్ దిస్ ఓకేనో, ఇది యూ కెన్ హ్యాండిల్ ఇట్ ఇన్ యువర్ వే, ఇక్కడ నాకు కావాల్సిన చోట చెప్తాను. ఇట్ వాజ్ గుడ్ కొలాబరేటివ్, వెరీ గుడ్ కొలాబరేటివ్ అండ్ ద హోల్ సెట్ ఇస్ సింక్ సౌండ్. అసలు బ్రో ఫస్ట్ టైం ఇన్ సింక్ సౌండ్ నాకు షేక్ అయిపోతున్నా నేను. సింక్ సౌండ్ అంటుర్రు అని. ట్రస్ట్ మీ బ్రో, సింక్ సౌండ్ ఇస్ అ బ్లెస్సింగ్. యూ విల్ యాక్ట్ విత్ యువర్ వాయిస్. పడుకునే సీన్ ఉంది. సో ఇప్పుడు నేను మీకు పడుకునే సీన్ ఉన్నప్పుడు అందరం నేను
సింగ్ సౌండ్ డైరెక్టర్ ఇస్ లైక్ గురకతో యాక్ట్ చేస్తా. దేవర్ సీన్స్ నేను డైలాగ్ చెప్తూ మీది వేరే యూ అని ఇలా అంటూ ఉంటే దిస్ ఈస్ రికార్డెడ్. అవును. సో ఇట్స్ లైక్ బ్రో ఆర్గానిక్ యాజ్ దట్స్ నైస్. అండ్ సింగ్ సౌండ్ డైరెక్టర్ వాజ్ ఆల్సో టీచింగ్ మీ నువ్వు ఈ చిటికెలు వాడుకోవచ్చు సౌండ్స్ ఈ కూడా వాడుకోవచ్చు, ఈ కూడా సింక్ అయిపోతాయి అని చెప్పిన తర్వాత ఇంకో స్పెక్ట్రమ్ ఓపెన్ అయిపోయింది నాకు. అసలు అర్రే ఇన్నున్నాయా, దా చేద్దాం. ఒకరోజు అయితే వీ హ్యాడ్ లైక్ 4 hours ఆఫ్ షాట్. వెళ్ళాము, నేను విశ్వక్, ఉప్పు ఇస్ దేర్, వెంకీ వాజ్ దేర్, వీ వర్ డూయింగ్ ఎ సీన్. ఒక రిహార్సల్ చేసుకున్నాము. సెకండ్ కూడా ఒకసారి రిహార్సల్ చేద్దాం అనుకుంటూ చేసేసుకుని వచ్చేసాము. షార్ట్ అయిపోయింది అన్నారు. రిహార్సలే కదా రిహార్సల్ కదా అని అనుకుంటూ ఉన్నాము. అంటే నథింగ్ వాజ్ ప్లాన్డ్. ఫస్ట్ టైం ఒక్కటి పొజిషన్స్, ఇక్కడ కెమెరా అవుట్ ఎక్కడ అవుతున్నాం, ఇన్ ఎక్కడ అవుతున్నాం, అది ఒక్కటి చెక్ చేసుకుని వచ్చాం. రెస్ట్ ఆల్ అలా ఫ్లోలో చేసుకుంటూ వచ్చేసాం. షార్ట్ ఓకే అన్నారు. వెంకీ నేనేమో సర్ప్రైజ్ అవుతుంటే విశ్వకేమో అట్లానే ఉంటుంది ఈడ అయిపోతుంది, స్ట్రెస్ ఉండదు ఈడ. వెంకీ ఏమో నాకు తెలిసి ఈ టేక్ కొట్టేస్తామని అనుకున్నాం. అరే నేను చాలా క్యాజువల్గా చేశానంటే కరెక్ట్గా చేసినావు అయితే. ఎంత పర్సెంట్ అయింది? అనదర్ 6 days విల్ బి డన్ విత్ ఫస్ట్ హాఫ్. వెరీ ఫాస్ట్. అసలు యూ వోంట్ ఈవెన్ నో దట్ యు ఆర్ వర్కింగ్. తెలుసా, పని చేస్తున్నామా పార్టీ చేసుకుంటున్నామా అర్థం కాదు. అలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటది బండి. నాది ఒక డౌట్ ఉందన్న. సో మీరు ఇప్పుడు దాకా చూసుకుంటే ఫస్ట్ లీడ్ గా చేసిన, దాని తర్వాత ఆల్ యూ డిడ్ వాజ్ నాన్ లీడ్ రోల్స్. ఓకే, అవన్నీ చేసుకుంటూ వచ్చినప్పుడు మీకు వేరే క్యారెక్టర్స్, ఒక సినిమా ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ తీసుకుందాం, లక్కీ భాస్కర్ తీసుకుందాం, ఈ హిట్ తీసుకుందాం, ఇవన్నీ చేసినప్పుడు హౌ టఫ్. ఫస్ట్ థింగ్ యూఆర్ గుడ్ లుకింగ్ ఐ. అప్పుడు డూ యూ గెట్ మోర్ సచ్ రోల్స్ ఆర్ అది డిసడ్వాంటేజ్ కూడా ఫర్ సచ్ రోల్స్? అంటే నేను ఇది కూడా లైక్ హిస్ థాట్ ఈస్ దట్ ఇప్పుడు ఎవరన్నా ఉన్నప్పుడు కూడా మేము మా సర్కిల్లో ఉన్న ఈ యంగ్ యాక్టర్స్ హూ వాంట్స్ టు గెట్ ఇన్ టు ది బిగ్ లీగ్, మా సర్కిల్లో ఉన్న వాళ్ళు విన్నది ఏంటంటే గుడ్ లుకింగ్ అయితే కూడా ఇట్స్ ఎ బేన్. అప్పుడప్పుడు రోల్స్ రావు మనకి, మనం ఎంత బాగా యాక్ట్ చేసినా సరే ఫ్రేమ్ లో మేబీ అటెన్షన్ అట్ వెళ్తుంది. ఇంకొక పాయింట్ నేను డిస్క్రైబ్ చేస్తా. యు ఆర్ వెల్ బిల్ట్, యు ఆర్ ఫేర్, మీకు హైట్ ఉంది, దీస్ ఫిజికల్ ఆస్పెక్ట్స్ చెప్తా నేను. వాజ్ ఇట్ డిసడ్వాంటేజ్ ఆల్సో ఎట్ సమ్ టైమ్స్ ఆర్ నాట్? నాట్ రియలీ బ్రో. అంటే యూ నెవర్ నో నీకు ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుంది అనేది. వచ్చేటప్పటికి సార్ నాకు 3 నెలలు టైం ఇవ్వండి సార్ నేను బిల్డ్ అయ్యి వస్తాను అంటే కుదరదు. ఐ హ్యావ్ టు బీ రెడీ 365 days 24/7. పిలిచారా నేను దూకేస్తా. బికాస్ అవకాశం చాలా అరుదుగా వస్తుంది బ్రో. వచ్చినప్పుడు గ్రాబ్ ఇట్ అండ్ గివ్ యువర్ బెస్ట్. నౌ ఫర్ యానిమల్ కైండ్ ఆఫ్ అ థింగ్ దట్ వాజ్ నాట్ ఎ డిసడ్వాంటేజ్, దట్ వాజ్ నాకు అడ్వాంటేజ్ అయింది. బికాస్ రణబీర్ గారు హీ లుక్స్ ప్రిటీ యంగ్, ఐఎమ్ దేర్, ఎవ్రీ వన్ ఇస్ దేర్, అండ్ పర్ఫార్మెన్స్ కొంచెం తోడైంది అనుకోండి. దెర్ వాజ్ ఎ సీన్, రణబీర్ కపూర్ గారు ఇలా వచ్చి మే బులాంగాతో ఆయేగి అంటే నేను వచ్చి అడుగుతా తూ బులాయిగాతో ఆయేగి క్యా అని చెప్పి, ఆయన అప్పటికే ఇక్కడికి వచ్చారు, నేను ఇంకా వెళ్ళి అని అన్నా. ఈజ్ లైక్ ఏ మस्त ఫీల్ है यार इसमें, अच्छा फील है संदीप एक बार he just did something एक बार देखो ना అన్న. సందీప్ సార్ ఏం చేసినా చెయ్యి అన్నారు. అండ్ హీ వాజ్ యాక్టింగ్, ఇట్స్ నాట్ లైక్ రణబీర్ కపూర్ కర్కే దిఖా అని అనలేదు. ఆయన కూడా ఒక ఫీల్తో వచ్చాడు, నేను కూడా ఫీల్ అరే తు బులాయిగా తో ఆయేగి క్యా అని అన్నా. ఇట్లా క్లోజర్ బెట్ చేయండి. ద గింబల్ వాజ్ స్టాండింగ్ దర్, ఈజ్ లైక్ క్లోజర్ బెట్ చేయండి, వెరీ నైస్, నాకు ఇంటెన్సిటీ బాగుంది, లెట్స్ గో దేర్. సూపర్, ఇట్ వర్క్డ్ అవుట్. We rehearsal every time there is a cut. He was rehearsing with the next actor, he was rehearsing with next actor, he was rehearsing with next actor. We did not have time to waste. నైస్. We were rehearsing and I took that from him. ఆ హ్యాబిట్ తీసేసుకున్నా. అదంతా మ్యాన్షన్ హౌస్లో పెట్టాను నేను. మెన్షన్ హౌస్ మళ్ళీ సినిమాలో పెట్టా. ఐఎమ్ డన్ విత్ ద సీన్. నెక్స్ట్ సీన్ నాకు నీతో ఉంది, కెమెరా సెట్ అయిపోతుంది, వీఆర్ రిహార్సలింగ్. నెక్స్ట్ సీన్ నీతో ఉంది, వీఆర్ రిహార్సలింగ్. కెమెరా సెట్ చేసుకునేటప్పుడు ఫోకస్లో ఇచ్చుకోవాలి. ఫోకస్ అయిపోగానే ఆ లైట్ సెట్ చేసుకునే గ్యాప్లో వీఆర్ రిహార్సలింగ్ అగైన్. నైస్. ఇక్కడ నుంచి అక్కడికి న్యూయాన్సెస్ యాడ్ చేసుకుంటున్నాము. ఏదో ఒకటి యాడ్ చేయటానికే ఉన్నాను అన్నట్టున్నా నేను. నైస్. ఎవ్రీ వన్ వర్ వెరీ కాంట్రిబ్యూటింగ్. జ్యోతి, గాయత్రి వాజ్ వెరీ కాంట్రిబ్యూటింగ్ ఆన్ దట్. మై మదర్ క్యారెక్టర్ రాజ్, కసిరెడ్డితో నెక్స్ట్ లెవెల్. నువ్వు ఇంప్రవైజ్ చేద్దాము అని అనుకునే లోపు 30 ఉంటాయి ఆయన దగ్గర. ఇంప్రవైజేషన్ అన్నారు కదా, కామెడీ మూవీస్ లో యూజువల్లీ ఎక్కువ వర్క్ ఏది ఇంప్రవైజేషన్, మ్యాజిక్ పేపర్ మీద ఉంటుంది, మనం ప్రాక్టీస్ చేస్తాం, ఇదంతా ఓకే.
అక్కడ మ్యాజిక్ క్రియేట్ అవుద్ది కదా! ఇప్పుడు ఈ 'మ్యాన్షన్ హౌస్ మల్లేష్' అనే సినిమాలో 'రాజ్ కుమార్ కసిరెడ్డి' ఈస్ దేర్ అండ్ ఆయన ఉంటే నాకు 'ఆయ్' సినిమాలో హీ ఈస్ హీరో ఫర్ మీ. యా ఫర్ మీ ఆల్సో అసలు ఇచ్చి ముంజా ఫస్ట్ దాంట్లో కూడా ఫస్ట్ రాజావారి రాణి రొమ్మ నొమ్మరి భలే ఇష్టం నాకు అది. అసలు క్రేజీ. ఫస్ట్ దాంట్లో ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ హిమ్ వాజ్ లైక్ ఒక సీన్ ఉంటది. ఒక సీన్ లో నువ్వు వెళ్ళి కొనరా అంటాడు. కొండం కొనుక్కోవడానికి వెళ్తే నువ్వు వెళ్ళి కొనరా అంటే నేను వెళ్ళొచ్చు కండి. మేము వెళ్ళంరా, మేము వెళ్ళకూడదు. మేము వెళ్ళకూడదు చెప్తున్నా కదా అంటే సూపర్ చేస్తాడు ఆయన. Yeah, సూపర్ yeah. మంచి Amazing. టైమింగ్ ఉంటది. బ్రో హీఈస్ అ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. మేము ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అంటాడు. నువ్వేం వండావు అని అడుగుతా నేను. ఓహో మనోడికి మీరు లక్కీ భాస్కర్ లో పరిచయం ఉన్నట్టుంది కదా. దానికి ముందే మేము ఇక్కడ వర్క్ చేసేసుకున్నాం. తర్వాత లక్కీ భాస్కర్కి వెళ్ళాము. ఓకే, అవునవును. Yeah, మళ్ళీ లక్కీ భాస్కర్కి వెళ్ళినప్పుడు డీక్యూ గారు ముందు మేము ఇద్దరం జోకులు వేసుకుంటే ఈచ్ అదర్ అంటే వి డిడ్ అ మూవీ టుగెదర్ అని అన్నాడు. నైస్. సో అట్లా కసిరెడ్డితో మాట్లాడానంటే నా తెలంగాణ పోద్ది కరెక్టే మొత్తం. మరి. అంటే మొత్తం పోద్ది. మనోడు అబ్బా స్వచ్ఛమైన ఆంధ్ర మాట్లాడతాడు. నేనేమో అవునా మావా ఇంకేంటి సరే రోల్ కెమెరా ఏట్రా అంటాను. రే రే డైరెక్టర్ ఏట్రా తర్వాత ఇంకేముంది ఇంకేమైనా ఉందా శ్రీనాథ్ డైరెక్టర్. నేనేమో బాగా బాగా ఊరికే కసి మాట్లాడకు నువ్వు అంటే, నేను మాట్లాడకుండా ఉండలేను కానీ నీకు అనిపిస్తే అందరు నన్ను నువ్వు చాలా స్టిఫ్గా ఉంటావు, స్టిఫ్ బాడీ నీది, స్టిఫ్ బాడీ అని అంటారు. నేను పోలీస్ ఆఫీసర్ని స్టిఫ్ కాకుండా మైకిల్ జాక్సన్ లా డాన్స్ చేసుకుంటూ వెళ్తాను. ఇందులో చూస్తారు ఫ్లూయిడిటీ ఇందులో చూస్తారు. యా దాని తర్వాత యానిమల్లో ఉంది. నువ్వు యానిమల్లో కూడా చాలా స్టిఫ్గా ఉన్నావు. యానిమల్లో ఐఎమ్ బీయింగ్ దట్ ప్రొటెక్టివ్ బ్రదర్ మ్యాన్. ఐ కాంట్ బీ లైక్ నా చెల్లికి సైట్ వేసిన అవునా బావా ఎప్పుడు అంటూ కూర్చోలేను కదా. దెన్ కమ్స్ విత్ లక్కీ భాస్కర్. లక్కీ భాస్కర్లో ఐ నో దట్ ఐఎమ్ అ కాన్ గాయ్. Exactly. ఇంకొకటి కాన్ చేస్తున్నాను. ఐ హ్యావ్ టు బీ ఎక్స్ట్రా స్వీట్. ఎగ్జాక్ట్లీ. స్వీట్ తినిపించి మై కదా. బెస్ట్ రోల్ ఆఫ్ యువర్స్ లక్కీ భాస్కర్. ఆ Thank you. రెట్రో తెచ్చి ఆ ముస్టాచ్ అదంతా Yeah, లుక్కే. అది కూడా సెకండ్ హాఫ్ మధ్యలో వస్తారు మీరు. అవును సెకండ్ హాఫ్ మధ్యలో వచ్చి దెన్ మంచి రోల్, అవును, గుడ్ రోల్. అది అవును. నాకు భలే ఇష్టం. వెంకీ అట్లూరి గారు లెట్ మీ డిజైన్ మై లుక్. ఓ You designed your look in that. మా డాడీ పాత ఫోటోలు చూసుకున్నా. మంచి ఇలా 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 జుట్టు Wavy, ఉండేది, wavy hair. వేవీ హెయిర్ ఉండేది, సైడ్ లాక్స్ ఏమో ఇక్కడ దాకా ఇక్కడ వరకు ఉండేవి. ఉండేవి. ఇక్కడ దాకా ఉండేది, Boot cuts. షేవ్ అదే అండ్ Thick ముస్టాష్ ఉండేది. ఐ క్యారీడ్ చాలా మిస్చిఫ్ ఉంటుంది బ్రో. మెయిన్ కార్ డోర్ ఎక్కి మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోతారు చూడండి. భలే ఇష్టం నాకు అవన్నీ. దట్ క్రెడిట్ జెన్యున్లీ గోస్ టు వెంకీ అట్లూరి గారు. Hmm, బికాజ్ నేనేదో మైండ్ సెట్లో ఉండే కాదు విలన్ ఎందుకు, ఇంకా అక్కడ నుంచి Yeah. విలనే అయిపోతానేమో, అందరు దీనికే పిలుస్తారు, వద్దు వద్దు అని అనుకుంటే వెంకీ గారు ఫోన్ చేసి శ్రీనాథ్ రిస్క్ ఎప్పుడు తీసుకుంటావు అన్నాను. అంతే. రిస్క్ ఎప్పుడు తీసుకుంటావు నువ్వు? నేను నీకు ఈ సినిమా నుంచి స్టార్డమ్ ఇచ్చేస్తాను, అసలు జనాలు చితగ్గొట్టే అప్లాజ్లు ఇస్తారు, నీకు విజిల్స్ వేస్తారు అని నేను ప్రామిస్ చెయ్యను, చేయలేను నేను. ఇది ఎక్కడికి వెళ్తుందో తెలియదు నాకు. బట్ ఇఫ్ యూ డూ ఇట్ దట్స్ ఎ బ్యూటిఫుల్ రిస్క్ దట్ యూ విల్ బి టేకింగ్. అండ్ నేను రాసుకుందే నీ కోసం ఇది. వావ్. నాకు ఆబ్లిగేషన్స్ ఉన్నాయి ఈ క్యారెక్టర్ మీద, బట్ నాకు నువ్వే కావాలి అని కూర్చున్నాను అని. ఐఎమ్ లైక్ దేర్ ఇస్ అ డైరెక్టర్ హూ ఇస్ సేయింగ్, వెంకీ అట్లూరి గారు, ఐ రియలీ లైక్ హిస్ వర్క్. ఈ సేయింగ్ నాకు నీ నేను కోసమే నీ కోసమే రాసుకున్నాను అని అనగానే ఫర్ అన్ యాక్టర్ దట్ ఈస్ ఎ బ్లెస్సింగ్. ఐ వాజ్ లైక్ నేను నా 48 అవర్స్లో చెప్పు నాకు అని అన్నారు. నేను వెళ్ళి నాకు నా ఆన్సర్ వచ్చింది. నేను వెళ్ళి మా మమ్మీ డాడీతో కూర్చొని ఇది ఇది అంటే మా డాడీ చూసుకో మరి అని అన్నారు. సార్ చేసేస్తాను సార్ అన్నాను. వెల్కమ్ టు ద టీమ్ అన్నారు. వెల్కమ్ ఆన్ బోర్డ్, దట్ వాజ్ దిస్ మెసేజ్. ఇట్ వాజ్ లైక్ గోయింగ్ బ్రో. క్రేజీ. దాంట్లో దుల్కర్ గారిది ఒక సీన్ ఉంటుంది, ఇట్లా అన్న తర్వాత ఆ సీన్కి ముందు నేను 100 పుషప్స్ చేసి వచ్చా వ్యానిటీలో. సో దట్ బికాస్ అది నాకు ఆ సీన్లో తెలుసు దట్ వర్బల్గా నేను ఆ మనిషిని డామినేట్ చేస్తున్నాను అని నాకు అర్థమైపోయింది. దట్ 100 పుషప్స్ వాట్ హ్యాపెండ్ విత్ మీ, న్యాచురల్ స్వెట్ కొట్టేసింది, తడిసింది, సీన్కో టెన్షన్ ఉంది. అప్పుడు దాకా కొంచెం ఇలా ఇలా కొంచెం లోపలికి అనుకుని ఇలా ఉన్నా. తర్వాత లేకపోతే ఏంటి సార్ అని అనేసరికి ఐ లుక్ బిగ్. లైక్ ఇలా ఉన్నాడు, ఇలా ఓపెన్ అయిపోయాడు అండ్ సీన్ అలా ఫ్లిప్ అయిపోయింది. వి డిడ్ కపుల్ ఆఫ్ షార్ట్స్ అగైన్ అండ్ డీక్యూ గారు వాజ్ లైక్ యూ లుక్ బిగ్ మ్యాన్, యూ లుక్ బిగ్. ఐ మీన్ వెళ్ళి ప్లేబ్యాక్ చూసుకుంటారు, నైస్ డైనమిక్స్. వెంకీ సార్ నేను అయిపోగానే నేను వెంకీ సార్ని ఇట్లా చూస్తున్నా. ఆయనేమో సార్కి ఒక బ్యూటిఫుల్ హ్యాబిట్ ఉంది, ఇఫ్ హీ లైక్స్ ద టేక్ నో కట్ అంటారు. ఓకే ఓకే. ఆ సౌండ్ వేరు వచ్చేస్తుంది. ఇఫ్ ఈస్ నాట్ లైకింగ్ కట్.
అని అంటే ఆయన కట్ ఓకే మూవింగ్ ఆన్ టు అంటే సార్ ఇంకొకటి ఐ వాంట్ దట్ కట్. భలే అండ్ ఆల్సో ఛాలెంజింగ్ లైక్ ఇప్పుడు నేను అదే అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు యూ వర్క్డ్ విత్ మల్టిపుల్ మేకర్స్ అండ్ నోటబుల్ మేకర్స్ కదా! యాహ్! లైక్ సందీప్ గారు లేకపోతే అందరూ తరుణ్ అన్న ఇప్పుడు తరుణ్ అన్నతో చేస్తున్నారు. ఇలాగా ఆల్రెడీ పేరు తెచ్చుకున్న మేకర్స్‌తో చేసి అండ్ దెన్ దేర్ ఇస్ బాలా. హ్మ్. సో ఎట్లా అనిపించింది? అంటే లైక్ బాలాతో వర్క్ తర్వాత తరుణ్‌తో చేసినా సరే ఇప్పుడు మీరు వర్క్ చేసిన డైరెక్టర్స్‌లో చూస్తే హ్మ్. వాట్ డు యూ థింక్ బాలా ఈస్ గోయింగ్ టు బి లైక్ హౌ ఈస్ హి యూనిక్ ఇన్ హిస్ ఓన్ వే? హ్మ్. బాలా క్లారిటీతో వస్తాడు బ్రో. అండ్ ద హ్మ్. వెరీ కామన్ థింగ్ ఇన్ ఆల్ ద డైరెక్టర్స్ దట్ ఐ వర్క్ దే హావ్ క్లారిటీ. హ్మ్. ఏదో చేసేద్దాంలే అక్కడో షాటు ఇది ఇలా కాదు ఇలా చేసేయి, ఇలా కాదు అలా చెయ్యి అనేది ఉండదు. దే ఆర్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ దే వాంట్. అండ్ అంతే బ్యూటిఫుల్‌గా కమ్యూనికేట్ చేస్తారు. కొత్త కథలు చెప్తూ ఉంటాడు. హి హాస్ దిస్ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ కాల్డ్ 'బటర్‌ఫ్లై'. ఓకే అన్నట్టు చిన్న సూపర్. టికిలిష్ ఫీలింగ్ వస్తది. సూపర్. ఫీల్ గుడ్ స్టోరీ. వెరీ ఫీల్ గుడ్ స్టోరీ. Nice. వెరీ ఫీల్ గుడ్ స్టోరీ. బాలా చేద్దాం గదా! అంటే అన్నీ నీతోనే చేయాలా అంటాడు. సరే చేద్దువులే చేయటంలో అది తప్పేముంది. అది యాక్టర్స్‌కున్న ఇది కదా! అంతే మంచి కథ ఉంటే మంచి కథ ఉంటే ముందే యాహ్! వై నాట్? బ్రో అనిల్ కపూర్ గారు బ్రో. ఐ లుక్ అప్ టు హిమ్ వన్స్ నీకేదన్నా కావాలి, ఆ రోల్ కావాలి అంటే సిగ్గు వదిలేస్తున్నా నేను ఈ మధ్యన. ఐయామ్ ఓకే. లైక్ నైస్. మొలతాడు కూడా తీసేస్తా నేను అవసరమైతే. ఐ విల్ స్టాండ్ దేర్ అన్‌అపాలజెటిక్‌లీ ఆస్క్ ఐ వాంట్ టు ప్లే దిస్. ఐ వాంట్ టు బీ దేర్. ఐ వాంట్ టు గో దేర్. నా డ్రీమ్స్ నేను మై స్ట్రాంగెస్ట్ డ్రీమ్స్ నేను మా అమ్మకి చెప్పుకుంటా. హ్మ్. నెక్స్ట్ బాలాకి చెప్పా. కుష్‌కి చెప్పా. అండ్ సందీప్ గారికి చెప్పా. నౌ తరుణ్ సార్ నోస్ నౌ. హ్మ్. బికాజ్ ఐ మీన్ నీ డ్రీమ్స్, నీ ఎయిమ్స్ కూడా ఎవడితో పడితే వాడితో షేర్ చేసుకోవద్దు. హ్మ్. ఏమైపోతది తెలుసా? దే లాఫ్ ఆన్ యువర్ డ్రీమ్స్. ఎగ్జాక్ట్‌లీ. బికాజ్ యువర్ డ్రీమ్స్ ఆర్ సో బిగ్ అండ్ దే థింక్ యూ మైట్ అచీవ్ ఇట్. దే విల్ స్టార్ట్ సేయింగ్ అరే అంత లేదు. నీ like ముందు this." నవ్వుకోకపోయినా వెనకాలన్నా నవ్వుకుంటారేమో. తెలివిగా నిన్ను ఏముంది యానిమల్‌లో 2 నిమిషాలేగా చేసావు. అదేం పెద్ద విషయమా? అరే నాకు గొప్ప క్లోజ్ విషయం. పీపుల్ సమ్ టైమ్స్ డూ దట్. దే టెండ్ టు డూ దట్ అండ్ వాట్ హ్యాపెన్స్ ఇస్ నీ మీద నీకు నమ్మకం పోతూ ఉంటది. అగైన్ పక్కనోడు 2 నిమిషాలే చేసావంటే యానిమల్‌లో చేశాను. అవును. యాహ్! ఈజ్ నా Yeah. నా నా ఫిల్మోగ్రఫీలో యానిమల్ అనేదైతే తీయలేవుగా. అంతే కదా. ఇట్స్ సరే. ఆల్వేస్ ఎ గుడ్ థింగ్ టు బి Yeah. బ్లాక్ బస్టర్ సినిమాలో నేను చేశాను అన్నది ఎక్కడికి పోదు. అండ్ ఆల్సో Yeah. వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ లైక్ Yeah. వేర్ డు యూ గెట్ ది ఇప్పుడు మీరు Exposure. అన్నారు. Yeah. ఇప్పుడు మీరు యానిమల్‌లో 2 మినిట్స్ చేసినా సరే మీరు కొన్ని రోజుల సెట్‌లో Yeah. ఉండుండొచ్చు. హౌ సందీప్ వంగ ఈస్ ఫంక్షనింగ్, హౌ ఎ గ్రేట్ మేకర్ ఈస్ అండ్ రణబీర్ ఫంక్షనింగ్, కపూర్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ హౌ ఇన్ ఇండియా. Oh, హౌ yeah. ఈస్ హి యాక్టింగ్ ఇవన్నీ మీరు రణబీర్‌తో రిహార్సల్ చేయడం వల్ల మీకు ఏదో ఒకటి వచ్చుంటది కదా చాలా out of it. వచ్చిందంట. Exactly. చాలా Yeah. వచ్చింది. అది ఎన్ని డబ్బులు Exactly. కట్టినారా అని బ్రో రాదు. exactly. అదసలు దట్స్ ఎ హ్యూజ్ లెర్నింగ్ బ్రో అది. ఎగ్జాక్ట్లీ. ఒక స్టార్‌తో కూర్చొని హిస్ గ్రాండ్ ఫాదర్ ఈస్ ఎ స్టార్. హిస్ ఫాదర్ ఈస్ ఎ Father స్టార్. is a హి star. హిమ్సెల్ఫ్ ఈస్ ఎ స్టార్. Hmm. అండ్ ద డెడికేషన్ దే హావ్. వావ్! ఆళ్ళ చుట్టూ ఉన్నది ఆంట్రాజ్ గురించి అసలు రణబీర్ కపూర్ డస్ నాట్ కమ్ విత్ అన్ ఆంట్రాజ్. హి డస్ నాట్ కమ్ విత్ అన్ ఆంట్రాజ్. ఒక ప్లేట్ వస్తది ఆయనతో పాటు ఇంతది. దాంట్లో ఫుడ్ అంతా ఉంటది. చిప్స్, బిస్కెట్స్ ఈ హెల్తీ ఫుడ్ ఉంటది. దట్ ఈస్ ఫర్ సెట్‌లో జనాలు తినటానికి. ఓహ్! ఇఫ్ యూ ఆర్ హంగ్రీ నువ్వు నన్ను అడక్కు. అక్కడికో ఇక్కడికో ఎళ్ళకు. పిక్ ఇట్. ఓకే. ఫెర్రో రోషర్ చాక్లెట్స్ ఉంటాయి. ఇయి ఉంటాయి. యూ కెన్ పిక్ ఇట్. అసలు అందరూ భయపడుతున్నారు. నేనెళ్ళి అది చింపి అది తీసుకుంటే "ये सर का है" అని అన్నారు. హ్మ్. నా ఖాతే క్యా సార్ అన్నా. ఆయన ముందే తినరు కదా. ఇతనా ఖాతే క్యా అంటే వాట్ హ్యాపెండ్ అన్నాడు. ఐయామ్ లైక్ హి ఈస్ సేయింగ్ యూ విల్ ఈట్ ఆల్ Sir ఆఫ్ ka. దిస్ సో వాట్ అని అంటే ఏ చూతియే అనేదే. వి ఆర్ ఈటింగ్. నైస్. మంచి బూతులు పడతాయి. అంటే ఈస్ నాట్ అబ్యూసివ్. ఇట్స్ లైక్ ప్రేమతో అదే, తిట్టుకుంటాం కదా. అదే. పోరా పుస్కి అనుకున్నట్టు. అంతే. దట్ ఓన్లీ. విల్ కమ్ టు దిస్ క్వశ్చన్. మోస్ట్ ఇంటర్వ్యూలో అడిగే ఉంటారు. బట్ నేను మళ్ళీ అడుగుతున్నాను. వై ఐ షుడ్ వాచ్ మ్యాన్షన్ మల్లేష్? వై యూ షుడ్ వాచ్ బికాజ్ నేను నీకు లెక్చర్ వీకట్లే సినిమాలో. హ్మ్. 1 నేను నీకు వచ్చేసి నన్ను చూసి మారిపో అని నేను అనట్లా. నువ్వు వచ్చి కూర్చొని నవ్వుకొని వెళ్తావు. సరే ఈ నవ్వుకోవటం ఏదో నేను సీరీస్ పెట్టుకొని చూడొచ్చు అని అనుకోవచ్చు. బ్రో నీ నీ దాకా నీకు నేను కనిపించడానికి నేను ఇన్ని సినిమాలు చేసుకుంటూ వచ్చా. ఇప్పుడు నేను కూడా ఒక ప్రయత్నం చేస్తున్నా. సపోర్ట్ చేసే అవసరం ఏముంది అని మనం కూడా అనుకోవచ్చు. బట్ థింగ్ ఈజ్
నన్ను నేను కాన్స్టెంట్‌గా ప్రూవ్ చేసుకుంటున్నా. ఒక కొత్త డైరెక్టర్ కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నాడు. మ్యూజిక్ ఐ మీన్ నిన్ను నమ్మించడానికి టెక్నికల్ పీపుల్ నేను కరెక్ట్ పీపుల్‌ని పెట్టుకుంటే కదా నువ్వు నమ్మేది. సురేష్ బబ్లీ గారిని తెచ్చుకున్నాను. గ్యారీ గారిని తెచ్చుకున్నాను. సో, బేసిక్‌లీ సినిమా అనంటే ఓకే. ఈడి మొహం చూసాము. ఈడు కొత్తగున్నాడు. డైరెక్టర్ కొత్తోడు. కానీ మ్యూజిక్ బావుంది. ఇక్కడ నా సెల్ఫిష్ రీజన్ గూడా ఉంది. మేము గూడా ఎంటర్‌టైన్ చేయటానికే వచ్చాము. వి ఆర్ నాట్ టు స్క్వీల్ యువర్ బ్రెయిన్. అరే! తీసుకొచ్చిన తర్వాత అబ్బా! అరే! ఏందిరా ఇది అనుకోకుండా. దానికి విజువల్‌గా నేను మిమ్మల్ని నమ్మించాలి. దట్స్ వేర్ ద టీజర్ కేమ్ ఔట్ షోయింగ్ ప్రామిసింగ్ యూ సమ్ విజువల్ ఆహ్, క్లారిటీ. నైస్. సో, విజువల్‌గా మీరు ఇంప్రెస్ అయ్యేటట్టే వచ్చి పిండేసే ఇంటెన్షన్ లేదు బ్రో. నువ్వు వచ్చి నవ్వుకొని సినిమాలో ఎళ్ళేటప్పుడు గూడా నువ్వు నవ్వుకుంటూ ఎళ్తావన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే బాలా ఒకసారి గాదు. ఓ 15, 20 ఎడిట్లు చేశాడు సినిమాకి. ఓకే. అండ్ ఎవ్రీ టైమ్ వి సాట్ అండ్ వాచ్. ఇక్కడ ఇది, అక్కడ అది, అది, ఇది. పాపం తనని నేను గూడా ఇబ్బంది పెట్టుంటా. బాలా ఇది వద్దు బాలా, ఇది లాగ్ కొడుతుంది బాలా, అది బాలా, ఇది బాలా. నేను గాకుండా ఇంకో 10 10 మంది మంది ఇబ్బంది చెప్పుంటారు. పెట్టారు. బట్ హీ వాస్ కంటెయిన్డ్ ఆన్ థట్. అతని కష్టం గూడా. సో, మా కష్టాన్ని చూసి రా అనంటే నీ కష్టం ఎవడికి రా నీకు గొప్ప అన్నట్టుంటది. నువ్వు పోనీ సినిమా ఎలాగో చూస్తావుగా. వచ్చి సరదాగా మా సినిమా గూడా చూడు ఇఫ్ వి ఆర్ నాట్ ఇంప్రెసింగ్ యూ, ఇఫ్ వి ఆర్ నాట్ మేకింగ్ యూ లాఫ్, నీ ఫోనుంది. నీకంటూ ఓ సోషల్ మీడియా ఉంది. కనీసం 100 మంది, 10 మంది ఫాలోవర్స్ ఉన్నా నువ్వు పెట్టి దాంట్లో 10 మంది చూసినా అరే! బొక్కలో సినిమారా ఇది అంటే క్రెడిబిలిటీ మాది గూడా పోద్దిగా. మీకు దగ్గర అవ్వటానికే మేము సినిమా చేసుకుంటున్నాం. మేము సినిమా చేసి మీకు దూరం ఎళ్ళిపోయి కూర్చోవడానికి కాదు. అండ్ వి వాంట్ టు కమ్ మచ్ క్లోజర్ టు యూ. ఇంకా దగ్గరికొచ్చి మీ ఫోన్‌లోకొచ్చి నవ్వించాలి. మళ్ళీ మీరు ఎంకరేజ్ చేస్తేనే కొత్తోళ్ళొస్తారు. మేము కూర్చొని మాది బావుంది, మాది బావుంది అని అనుకుంటే మేము ఇంట్లో యేసుకొని చూడటానికి బావుంటది. కానీ ఇప్పటిదాకా మేము చూసింది బావుంది అని అనుకోవటం మీ దాకా ప్రెజెంట్ చేస్తున్నామంటే మేము టెస్ట్ చేస్తున్నాం అన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ మేము పెట్టుకుంటాం ఎప్పుడు. ఏమోరా! మేమేమైనా గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నాం. వన్ థింగ్ ఈ ప్రాసెస్‌లో అర్థమైందేంటంటే ఆడియన్స్ టైమ్‌ని గ్రాంటెడ్ తీసుకోలేను. తీసుకోకూడదు. ఆళ్ళ ఇంటెలిజెన్స్‌ని నేను గ్రాంటెడ్ తీసుకోలేను. ఐ కాంట్. నేను మీకు దగ్గర అవ్వటానికి చేసుకునే ప్రాసెస్‌లో నన్ను నేను దూరం చేసుకునే చాయిసెస్ నేను ఎతుక్కోను. ఇట్స్ ఓకే. నేను ఒక సంవత్సరం ఏదైనా చేయకపోయినా నా లెర్నింగ్ టైమ్‌లో పెట్టేసుకుంటానేమో. కొత్త స్కిల్ నేర్చుకోవటంలో అయినా నేను టైం పెడతానేమో గానీ ఐ వోంట్ త్రో నేను చేసింది ఎక్కువ చూసుకో అని నేనైతే నేను. నాకు ఈ పాడ్‌కాస్ట్ మొత్తంలో 2 థింగ్స్ తెలిసినాయి బ్రో. ఫస్ట్ థింగ్ నార్త్ కాదు హైదరాబాదే. జూబ్లీ హిల్స్ కాదు మన బ్యాచ్. నార్త్ కాదు ఫుల్ నాటు. మన బ్యాచే. వెరీ రిలేటబుల్ పర్సన్. నాకు కాన్వర్జేషన్ మొత్తంలో చాలా రిలేటబుల్ అనిపించారు. విచ్ ఐ థాట్ యు ఆర్ నాట్ రిలేటబుల్ అని అనుకున్న పర్సెప్షన్. సో అందరికీ చెప్తున్నా దట్ యు ఆర్ రిలేటబుల్. సెకండ్ థింగ్ యు విల్ బికమ్ బిగ్ అనిపిస్తుంది బ్రో నాకు ఎందుకో. Somehow this conversation మేనిఫెస్టింగ్ ఇట్ హియర్. manifesting some Good things. yeah. అండ్ ఐమ్ ష్యూర్ ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా డెఫినెట్లీ వాళ్ళకి ఒక పర్సెప్షన్ చేంజ్ అనేది ఆన్ శ్రీనాథ్ అయితే వస్తుంది అనుకుంటున్నా. Yeah. And They achieved that with this if that has podcast. come, వచ్చింది అని కమెంట్ చేయండి సో దట్ ఐ విల్ నో కి ఎంతమంది నాకు తెలుస్తది వచ్చి. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ Thank you, man. ఫర్ Thanks bro. Thanks a lot. Thanks a lot. It was wonderful talking to you. వండర్ఫుల్ టాకింగ్ టు యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ March 6th. Mansion House Mallesh. March 6th Mansion House Mallesh is coming in theaters. Please watch. మీరు ఎంకరేజ్ చేస్తే కొత్తోళ్ళం మేమైనా వస్తాము. మీకు సినిమా నచ్చితే యూజ్ యువర్ సోషల్ మీడియా. మీరిచ్చే రివ్యూ అట్లీస్ట్ మీ ఫ్రెండ్ పక్కనోడికన్నా చూస్తే దట్ విల్ బి అ గ్రేట్ థింగ్ అండ్ దట్ విల్ బి అ వెరీ హ్యూజ్ సపోర్ట్ ఫర్ us. థ్యాంక్స్ మ్యాన్. థ్యాంక్స్ గైస్. See you on March 6th. March 6th Mansion House Mallesh అండ్ ఆల్సో ఈ ఇయర్ హోప్ఫుల్లీ ఇవన్నీ రిపీట్ తో Yes. కూడా వస్తున్నారు. సో ఆల్ ద బెస్ట్ ఫర్ Thank you. everything. Thank you. ఇవన్నీ విల్ బి అ వెరీ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్. అప్పుడు మళ్ళీ కూర్చుందాం. మళ్ళీ కూర్చుందాం. బయట కూర్చుందాం అప్పుడప్పుడు మనం కూడా. తప్పకుండా. I really enjoyed తప్పకుండా. this conversation. Thanks. ఇట్లా నాతో కూర్చొని మాట్లాడరు ఎవరు. నీకు ఎట్లా అనిపించింది లైక్ Yeah. Bro, చెప్తా నేను ఇంకో 1 వీక్ అట్లా హ్యాపీగా నవ్వుకునే అన్ని గుర్తు తెచ్చుకుని నా పనులు నేను చేసుకుంటూ Very యూ nice. గైస్ విల్ బి దట్ గుడ్ మెమరీ ఫర్ మీ ఫర్ ఎవర్. Thanks ఇట్స్ a నాట్ lot. లైక్ Thank ఏదో you. నామకే వస్తే చెప్పట్లేదు. థ్యాంక్ యూ. I made memories here. I spoke my memories out here. థ్యాంక్ యూ. Bye, థ్యాంక్ bye. యూ. Thanks, I thanks. enjoyed. Yeah. Thanks. Thank It you feels so so nice much. to listen. Same here, man. Same here. You guys also will do great. It's just Thank matter of you. time. Just don't give up. Sure. వర్స్ట్ ఫేసెస్ కూడా వస్తాయి అందరికి. జస్ట్ డోంట్ గివ్ అప్. ఫిలాసఫీ చెప్పట్లేదు. మై ఎక్స్పీరియన్స్. there will be the peak of your best time, there will be the peak of your worst time, but always believe in yourself. Believe అంతే. నీ నమ్మకం నీ సంకల్పం ముందుకు తీసుకెళ్తుంది. దాని మించి బ్రో దేవుడి దయ
కింద మీ పేరెంట్స్ బ్లెస్సింగ్స్, మీ కష్టం. ఐ థింక్ ద యూనివర్స్ విల్ హెల్ప్ యూ. ఐ థింక్ కాదు, ఐ బిలీవ్ దట్ యూనివర్స్ విల్ హెల్ప్ యూ. జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. అది ఈ రోజు నీకు రావచ్చు, రేపు పొద్దున్న నీకు రావచ్చు. మహా అయితే ఒక సంవత్సరం గ్యాప్ లేదా 10 సంవత్సరాల గ్యాప్. నీ రోజు నీకు వస్తుంది. అప్పుడు దాకా నీ రోజు నీకు వచ్చేదాకా అనుకునే కంటే నేర్చుకుంటూ ఉన్నావు అనుకో, యూ నెవర్ నో వాట్ విల్ వర్క్ ఇన్ యువర్ ఫేవర్. యూ నెవర్ నో వేర్ ఎక్కడికి తీసుకెళ్తుందో చెప్పలేం బ్రో. జీవితం అనేది చాలా వెరైటీ. అది నేను ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది. బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ ఆర్ సమ్వేర్ ఎల్స్. బీ గ్రౌండెడ్ ఇన్ దిస్ ప్రాసెస్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ బ్రో. ఇంకా Thank you కొత్తలు so కూడా much. వస్తారు చాలా మంది యాక్టర్స్. వాళ్ళకి కూడా మిమ్మల్ని ఈజీగా అప్రోచ్ అయ్యే దారి చెప్పండి పాపం. అయ్యో, మా we are- ఇన్స్టాగ్రామ్ we are just one Instagram text away and we are just a call away. యా, So thank you so much Thank Anna you, for man. coming. Thanks. and Thank you very guys, much. మళ్ళీ కలుద్దాం, టచ్ లో ఉందాం. 100%. మీరు పెద్ద స్టార్ మార్చ్ 6 తర్వాత నేనే ఎదురు చూస్తుంటా. మీరు ఏం చెప్పారు రా? so guys, that's Srinath for you. Thank you so much for watching till here. Please సబ్స్క్రైబ్ చేసుకోండి. Bye bye. Bye. సబ్స్క్రైబ్ చేసుకోండి. Bye bye. బాయ్.